శ్రీ గురుభ్యో నమః. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత 159వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. పదార్థ శాంతి ప్రకరణము, ఇది 4వ ప్రకరణం. దీంట్లో మొత్తం 100 కారికలు, 8 కారికలను చూచి ఉన్నాము. ఈనాడు 9వ కారికను అధ్యయనం చేయబోతున్నాం. ఈ 8 కారికలలో లాస్ట్ 4 కారికలు 5, 6, 7, 8 ఒక్కసారి పఠించుకొని ఒక 2-3 నిమిషాలలో వాటి సారాంశాన్ని చూసుకుని మనము 9వ కారికలోకి ప్రవేశిస్తాం. కారణ అన్వేషణ ఏం చేస్తున్నారు ఈ తార్కికులందరూను? సాంఖ్యులు, యోగులు, నైయాయికులు, వైశేషికులు వీళ్ళందరూ కూడా కారణము, అంతిమ కారణం ఏమిటి అనే దాన్ని అన్వేషిస్తున్నారు. అంతిమ కారణం కనుక్కుందాం సృష్టికి, అది వాళ్ళ తాలూకా ఇది కాజ్ హంటింగ్ ప్రాసెస్లో ఉన్నారు వాళ్ళు. సాంఖ్యయోగులు ఏంటంటున్నారు? అంతిమ కారణము ప్రకృతి లేక ప్రధానము అనేది అంతిమ కారణమని అన్నారు. వీళ్ళేంటన్నారు? న్యాయ వైశేషికుల చేత అది నిరాకరించబడింది. సో ప్రకృతి అంతిమ కారణం కాదు. న్యాయ వైశేషికులు ఏంటన్నారు? పరమాణువు అంతిమ కారణము. సాంఖ్యయోగులు ఏం చేశారు? పరమాణువు అంతిమ కారణం కాదు. అంటే ప్రకృతి కాదు, పరమాణువు కాదు. అద్వైతం ఏం చెప్తుంది? అసలు అంతిమ కారణం అనే పదమే తప్పు. అంతిమ కారణం అని కనుక్కోవడం తార్కికమైనటువంటి ఒక తప్పిదము. ఏది పుట్టలేదు, అజాతివాదము. మీ ఇద్దరు గట్టిగా దెబ్బలాడుకుంటూ ఉండండి, ఒకళ్ళని ఖండించుకోండి. అజాతివాదము స్వయం నిరూపితం అవుతున్నది అని చెప్పారు. నిర్వికారం అన్నాం అనుకోండి, అంటే దానికి పుట్టుక లేదు, ఏ వికారాలు లేవు అంటే పుట్టుక లేదు. అంతిమ కారణం అంటే దానికి ఇంకా పుట్టుక లేదు, దానికన్నా మీదని ఇంకేది కారణం లేదు, దీంట్లో ఏ వికారాలు లేవు. కారణం అన్నాం అనుకోండి, అది వికారం పొందితేనే, మార్పు చెందితేనే కార్యం అవుతుంది. కారణం అంటే సవికారము, నిర్వికారం అంటే పుట్టుకలేనిది. అంటే పుట్టుకలేని కారణము లేక అంతిమ కారణం అంటే నిర్వికారం సవికారం అని చెప్పడం ఎలా వీలవుతుంది? నిర్వికారం అవుతే సవికారము కాలేదు, సవికారం అవుతే నిర్వికారం కాలేదు. ఇది కనండ్రం, తార్కిక వైవిధ్యం. ప్రతి కారణం కార్యాన్ని ఉత్పత్తి చేయడానికి ముందు మార్పుకు లోనవ్వాలి. ఒకటి కారణంగా ఉండాలంటే అది కొంత మార్పు చెందే, ట్రాన్స్ఫార్మ్ అయ్యే కార్యం అవ్వాలి. అది మార్పు చెందడం మొదలైందంటే అది అంతిమ కారణం అవ్వదు, అది నిర్వికారం అవ్వదు, సవికారం అవుతుంది. పుట్టుకలేని కారణం అనేది వేడి ఐస్ క్రీమ్ అన్నట్టుగా ఉన్నది. నిర్వికారం సవికారం కాలేదు, సవికారం నిర్వికారం కాలేదు. ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ లాజికల్ కనండ్రమ్ ఆర్ బ్లండర్. ఓకే. స్వభావము నభవత్యమృతం మర్త్యం నమర్త్యమృతం తథా. అంటే మూలంగా ఒరిజినల్గా అది అమృతం అవుతే నభవతి మర్త్యం, అది మృత స్వభావము కలిగినది కాదు. అలాగే మృత స్వభావము కలిగినది ఏదైనా కూడా అమృతము కాదు. ఉదాహరణకు ఈ దేహం ఉన్నది, మృత స్వభావము కలిగినది అమృతత్వాన్ని పొందగలదా? పొందలేదు. అంతేకాకుండా ప్రకృతేర్ అన్యథాభావో, అంటే ప్రకృతికి స్వభావానికి విపరీతంగా వేరేదో ఇంకో విధంగా మారడము నా కథంచిత్ భవిష్యతి, ఎక్కడా కూడా ఆ విధముగా వీలు పడదు అంటూ నేర్పించారు.
ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని యొక్క స్వభావము వేడి. వేడి అగ్నిని విడిచి ఉండదు. సూర్యుని యొక్క ప్రకాశము ఆయన యొక్క స్వరూపము. ఈ ప్రకాశము సూర్యుని విడిచి ఉండదు. మంచు యొక్క చల్లదనము దాని యొక్క స్వభావము. చల్లదనాన్ని విడిచినటువంటి వేడి మంచు ఉండదు. వేడి ఐస్ క్రీమ్ ఉండదు. సహజ స్వభావము అది ఎప్పుడూ చ్యుతము కాదు, జారిపోదు. ఏ వస్తువుకైనా మూలసిద్ధమైన ప్రకృతి అంటే సహజ స్వభావం అనేది ఏ స్థితిలోనూ ఏ రకంగానూ మార్పు చెందడం. అన్యథాభావ, అన్యథాభావము అసాధ్యము. అమరత్వ స్వభావము కలిగినది అమృతము నమర్త్యం భవతి, ఎప్పటికీ నశ్వరమైనదిగా మృతంగా మారదు. అలాగే బ్రహ్మ యొక్క ముఖ్య స్వభావమైనటువంటి అమృతత్వము ఎప్పుడూ నిర్వికారమే. అది సవికారమై సృష్టి బ్రహ్మ నుంచి రావడం అనేది పోసాగదు. ఓకే, 5 కార్యక్రమం ఒక్కసారి పునశ్చరణ చేసుకుందాం. ఖ్యాప్యమానమజాతిం తైః అనుమోదామహే వయం వివాదామో నతైః స్వార్థం అవివాదం నిబోధత. ఖ్యాప్యమానమజాతిం తైః అనుమోదామహే వయం వివాదామో నతైః స్వార్థం అవివాదం నిబోధత. అజాతస్యైవ ధర్మస్య జాతిమిచ్ఛన్తి వాదినః అజాతో హ్యమృతో ధర్మో మర్చ్యతాం కథమేష్యతి. అజాతస్యైవ ధర్మస్య జాతిమిచ్ఛన్తి వాదినః అజాతో హి అమృతో ధర్మో మర్చ్యతాం కథమేష్యతి. అజాత ధర్మము, పుట్టుకలేని ధర్మము కలిగినటువంటి బ్రహ్మమునకు జాతిమి ఇచ్చంతి, పుట్టుకని చెప్తున్నారు ఎవరు? వాదినః, ద్వైతులు. అజాతో హి అమృతో ధర్మో, అజాతము పుట్టుకలేనిది అమృతము అనేటటువంటి బ్రహ్మము, ధర్మం అంటే బ్రహ్మము, మర్చ్యతాం కథం యష్యతి, అది మర్త్యభావాన్ని అంటే జగత్తుగా జీవుడుగా ఎలా పొందుతుంది? పొందదు. నభవత్యమృతం మర్త్యం, అమృతమైనది చావులేనటువంటిది మళ్ళీ మర్త్యము కాదు. నమర్త్యమమృతం తథా నభవత్యమృతం మర్త్యం నమర్త్యమమృతం తథా ప్రకృతేరన్యథా భవః న కథంచిత్ భవిష్యతి. ప్రకృతి లేక స్వభావమునకు అది జారిపోయి వేరే విధంగా అవడం అనేది ఎక్కడ కూడా వీలు పడదు. స్వభావేన అమృతో యస్య ధర్మో గచ్చతి మర్చ్యతం. ఒకవేళ స్వభావమైనటువంటి అమృతము అయిన బ్రహ్మ గచ్చతి మర్చ్యతాం, ఎవరికైతే అది మర్త్యధర్మాన్ని పొంది జీవుడుగా జగత్తుగా మారుతుందంటారో ఆ విధముగా కృతకేన అమృతస్తస్య కథం స్తస్యతి నిశ్చలః, ఆ విధముగా మార్పు చెందేటటువంటి అమృతత్వము నిశ్చలంగా ఎలా ఉంటుంది? అప్పుడు అనిర్మోక్ష ప్రసంగం వస్తుంది. అమృతత్వమే లేనటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడ వరకు చదివాం. దీనికి చిన్న అవతారిక ఉంది, అది కూడా చెప్పుకున్నాము, రిపీట్ చేద్దాం. 9వ కారికకు అవతారిక. యస్మాత్ లౌకికీ అపి ప్రకృతి న విపర్యేతి. యస్మాత్, ఎందువలన అంటే సామాన్య వాడుకలోనున్నటువంటి సాధారణ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువైనా లౌకికీ అపి అంటే సామాన్య వాడుకలో ఉన్న ప్రపంచంలో ఉన్నది ఏదైనా ప్రకృతి దాని యొక్క ముఖ్య స్వభావం. ప్రకృతి అంటే ముఖ్య స్వభావము. న విపర్యేతి, మారదు, మార్పు చెందదు, వేరే విధంగా అవదు. న విపర్యేతి, అందువలన
అగ్ని వేడి, సూర్యుడు ప్రకాశము, మంచు చల్లదనము ఉదాహరణలుగా పెట్టుకోండి. ఇవి లౌకికంగా మనకు కనిపిస్తున్న అగ్ని, సూర్యుడు, మంచు వీటిలోనే స్వభావంలో ఏ మార్పు రావడం లేదే. అవి మూడు కాలాలలోనూ ఒక్కలాగానే ఉన్నాయి. అన్ని దేశాలలోనూ ఒక్కలాగే ఉన్నాయి. ఇక పారమార్థికమైనటువంటి బ్రహ్మ విషయం చెప్పాలా? కిం ఉత కిముత కైముతకి న్యాయం. తస్మాత్ బ్రహ్మణ స్వరూపం న విపర్యేతి. పారమార్థిక స్వరూప బ్రహ్మ యొక్క ముఖ్య స్వభావం మారదు. యస్మాత్ ఎందువలనగా లౌకికేపి ప్రకృతిని విపర్యేతి. లౌకికంగా ఉన్నటువంటివి సాధారణమైన లౌకిక వ్యవహారిక ప్రపంచంలో ఉన్న స్వభావాలే మారడం లేదు. తస్మాత్ అందువలన బ్రహ్మణ బ్రహ్మ యొక్క స్వరూపం, ఆయన యొక్క స్వరూపము సత్యజ్ఞానమనంతం, నిర్వికారం నిష్కలం అనేటటువంటి అచ్యుతం అనే బ్రహ్మ న విపర్యేతి, మార్పు చెందదు. మార్పు చెంది జగత్తు పుట్టింది, నేను పుట్టాను, కుక్కపిల్ల పుట్టింది, ఇవన్నీ చెప్పవద్దు. పారమార్థిక స్వరూప బ్రహ్మ యొక్క ముఖ్య స్వభావము మారదు, నిర్వికారము. బ్రహ్మ ఎన్నటికీ కారణం కాదు. ఎప్పుడైతే కారణం కాదో కార్యం కూడా కాదు. బ్రహ్మ కార్యకారణ విలక్షణం. కాసౌ అనుందంటే కా అసౌ ఇత్యాహ. కా అసౌ అంటే ఇక ప్రకృతి నవిపర్యేతి అన్నారు. ప్రకృతి అంటే ఏమిటండి అసలు? లౌకికీ అపి ప్రకృతిని విపర్యతి. బ్రహ్మ యొక్క ప్రకృతి మారదు, బ్రహ్మ యొక్క స్వభావం మారదు అంటున్నారు. ఆ ప్రకృతి అంటే ఏమిటో కొంచెం చెప్తారా? ప్రకృతి అనే పదాన్ని చేర్చుకోవాలి. కా అసౌ ఇత్యాహ అంటే కా అసౌ ప్రకృతి. ఆ ప్రకృతి అనగా ఏమిటి? ఇత్యాహ చెప్పబోతున్నారు. ప్రకృతి అంటే ముఖ్య స్వభావం. ఒక వస్తువు యొక్క ముఖ్య స్వభావం అంటే మీ ఉద్దేశం ఏమిటి? అదే పిల్లి అంటే మార్జాలం అని చెప్పినట్టుంది. ప్రకృతి అంటే ముఖ్య స్వభావం అన్నారు. ముఖ్య స్వభావం అంటే ఏమిటి అని మళ్ళీ ప్రశ్న వేశారు. ముఖ్య స్వభావానికి నిర్వచనం కావాలా? చదువుకో, ఈరోజు క్లాసులో కూర్చో 9వ కారికలో ముఖ్య స్వభావం తాలూకా నిర్వచనాలు చెప్తున్నారు. ముఖ్య స్వభావం అనగా ప్రకృతి. ఇంకా సాంఖ్యులు యోగులు చెప్పేటటువంటి ప్రధానము ప్రకృతి అనేది ముఖ్య స్వభావము కలిగినదేని అర్థంలో దానికి వాళ్ళు ప్రకృతి అని పేరు ఇచ్చారు. ఇక్కడ దాని గురించి మాట్లాడటం లేదు. ముఖ్య స్వభావము అంటే ప్రకృతి యొక్క వివిధ నిర్వచనాలు చూడాలి. ఓకే. సంసిద్ధికి, స్వాభావికి, సహజ, అకృతాచయ 4 చెప్పారు నిర్వచనాలు. సంసిద్ధికి, స్వాభావికి, సహజ, అకృతాచ. యా దేనికైతే, యా ఏ ప్రకృతికైతే, ఏ ముఖ్య స్వభావానికైతే, సంసిద్ధికి ఒక డెఫినేషను, స్వాభావికి రెండవ డెఫినేషను, సహజ మూడవది, అకృత 4 నిర్వచనాలు. ప్రకృతి సేతి విజ్ఞాయ. ప్రకృతి సాయితి విజ్ఞాయ. సేతి అంటే సాయితి. ఎందుకు సాయా ఇలా పెట్టారు? ప్రకృతి అనేది స్త్రీలింగ శబ్దము కాబట్టి అక్కడ యా సా అని వస్తాయి. సేతి విడగొడితే సాయితి సేతి. ఓకే. ప్రకృతి సేతి విజ్ఞాయ. ప్రకృతి ఇది అని తెలుసుకో. స్వభావం న జహాతి. యా దేని యొక్క స్వభావం అంటే తన స్వరూప లక్షణం, ముఖ్య స్వభావం న జహాతి విడిచిపెట్టి పోదు, వదిలిపోదు, చ్యుతము కాదు, అక్కడే ఉంటుంది. 5 లక్షణాలు. ఒకటి జనరల్ లక్షణం. జనరల్ లక్షణం ఏమిటి? స్వభావము చ్యుతము కాదు, స్వభావం న జహాతి. ఇది విజ్ఞేయ తెలుసుకో. యు బెటర్ అండర్స్టాండ్. ఏ స్వభావ, ముఖ్య స్వభావ నెవర్ డిపార్ట్స్ దట్ పర్టిక్యులర్ థింగ్. ప్రకృతి సా ఇది. ఏది ప్రకృతి? సా యా దేని యొక్క స్వభావము నజహాతి సా ప్రకృతి. దేని యొక్క స్వభావం అయితే జారిపోదో, దూరం అవ్వదో, విడివడదో అది ప్రకృతి. అయితే ఇంకా ఏమైనా కొంచెం వివరంగా చెప్పండి. సంసిద్ధికి, స్వభావికి, సహజ, అకృతాచయ. ఈ 4 డెఫినేషన్స్ అలాంగ్ విత్ ద 5th జనరల్ comment also we have to know.
ఏ లక్షణమైతే సంపూర్ణ సిద్ధి వల్ల లభించిందో సాంసిద్ధికి, అంటే సంసిద్ధి చెందినది. సమ్యక్ సిద్ధం భవతి అతి సంసిద్ధి. సాంసిద్ధికి అంటే యోగులకు వచ్చే అణిమాతి సిద్ధులు, బాగా తపస్సులు చేశారు, ఏవో మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్ అనేవి వచ్చాయి, అణిమాది సిద్ధులు వాళ్ళకి కలిగాయి. అవి వాళ్ళు అంతకాలం వాళ్ళతో సిద్ధులు ఉంటాయి, అవి పోవు, అది స్వభావం అయిపోతుంది. ఏది వస్తువు యొక్క అంతర్గత ధర్మమో స్వాభావికి, అగ్నికి వేడి, మంచుకు చల్లదనము, సూర్యునికి ప్రకాశము, ఇటువంటివన్నీ కూడా స్వాభావికి. ఏది పుట్టుకతోనే సహజంగా, సహజ అంటే పుట్టినప్పుడు పుట్టుకతో పాటుగా వచ్చినటువంటిది. సహజ అంటే పక్షికి ఎగిరే గుణం ఎక్కడి నుంచి వచ్చింది, అది సహజంగా వచ్చింది. ఈ మూడు. మరియు ఏది కృత్రిమంగా తయారు చేయబడలేదో అకృత. కృతము అంటే ఏదో ఒక మాడిఫికేషన్ చేసి తయారు చేసాం. ఈ టేబుల్ కృతము, ల్యాప్టాప్ కృతము, మధ్యాహ్నం లంచ్ కృతము. ఏదైతే తయారు చేయబడకుండా స్వభావంగానే అలా అవైలబుల్గా న్యాచురల్గా ఉందో దాన్ని కూడా ప్రకృతి స్వభావము అంటాము. ఇటువంటి మూల స్వభావము కలది ఏ కాలంలోనూ కూడా తన సహజ గుణాన్ని వదిలిపెట్టదు. నజహాతి. సాంసిద్ధికి, స్వభావికి, సహజ, అకృత. ఇటువంటి మూల స్వభావము ఆ యొక్క వస్తువును విడిచిపెట్టదు. 7-8 కార్యక్రమంలో చర్చించిన ప్రకృతి అనేటటువంటి పదానికి గౌడపాదులు శాస్త్రీయమైన నిర్వచనాలను ఇస్తున్నారు. 7-8లో ఏం చెప్పాము? ఏదైతే ప్రకృతి అవుతుందో అది మారిపోదు అన్నాము. అంటే ప్రకృతి అంటే ఏమిటి మాకు చెప్పండి. ఇగో ప్రకృతి అంటే ఇది అంటే లోకంలో సిద్ధుల వల్ల కానీ, సహజంగా ఏర్పడిన గుణములు కానీ తమ స్వభావాన్ని మార్చుకున్నప్పుడు పారమార్థ సత్యమైన అనాది అయినటువంటి నిర్గుణ నిరాకార ఆత్మ పరబ్రహ్మము తన అజాతత్వాన్ని, పుట్టుకలేని స్వభావాన్ని మార్చేసుకుని ఈ శర్మనిక పుట్టించాలని చెప్పి వికారాన్ని చెందుతుందా? ఏమిటి మాట్లాడుతున్నారు మీరు అని భావించడం ముమ్మాటికి కుదరదు. ఆత్మ ఎప్పుడు ఏ వికారము లేని శుద్ధతత్వమే అని నిరూపించడం ఇక్కడ ఉద్దేశం. ప్రకృతిని ఎందుకంటే డిఫైన్ చేయడం, మనకు కావాల్సింది ఆత్మ అద్వయం అని చెప్పాలి కదా. మరి ఎందుకు సైడ్ ట్రాక్ పట్టారు ప్రకృతికి డెఫినేషన్లో అవన్నీ? అరే ప్రకృతి అంటే మారదని చెప్తే ఆత్మ యొక్క స్వభావం మారదు అంటే ఆత్మ నుంచి ఏది పుట్టదు. అజాతివాదం. ఆత్మయే సత్యం, ఆత్మ నుంచి కార్యకారణాలు ఏవి లేవు, ఆత్మ నుంచి ప్రపంచం రాలేదు అని నిరూపించాలి. అందుకోసం ఈ ప్రకృతి తాలూకా డెఫినేషన్స్ తెలుసుకోవాలి. అంతర్గత ఉద్దేశం ఏమిటి? ఆత్మ ఎప్పుడు సవికారి కాదు, అది నిర్వికారి శుద్ధతత్వము. దానిలో మార్పు రాదు, మార్పు రాందే కారణం కాలేదు, కారణం కాందే కార్యం రాదు. సో ఆత్మ బ్రహ్మ కార్యకారణ విలక్షణం. ఇది మా తాలూకా ఫైనల్ కన్క్లూషన్. దీనిని స్థిరపరచాలి. ఇప్పుడు అది బ్రహ్మము మార్పు చెందదు. ఓకే, అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. అది కారణం కాకపోతే బ్రహ్మము యొక్క అకారణత్వం అంటే కారణం కాకుండా ఉండడము ఎప్పుడూ అలాగే ఉంటుంది. సరేనండి, 10 ఏళ్ల క్రితం బ్రహ్మం కారణం కాదు కదా, ఇప్పుడు కారణమా? అబ్బాయి ఇప్పుడు కాదు. 100 years బ్యాక్ అప్పుడు కాదు. శంకరాచార్య టైంలో అప్పుడు కారణం కాదు. 500 ఏళ్ళు పోయిన తర్వాత అప్పుడు కారణం కాదు. బ్రహ్మ గతంలోనూ కారణం కాదు, వర్తమానంలోనూ కాదు, భవిష్యత్తులో కూడా కారణం కాదు. అది ఎల్లప్పుడూ అకారణం బ్రహ్మ. అకారణమన్నా, అవివాదమన్నా, అస్పర్శయోగమన్నా, అద్వైతమన్నా, ఆత్మ అన్నా, బ్రహ్మ అన్నా ఒక్కటే. ఇది దాని స్వభావము. ప్రపంచాన్ని సృష్టించిందని కానీ, అది ప్రపంచంగా ట్రాన్స్ఫార్మ్ అయి మార్పు చెందిందని కానీ మీరు చెప్తే ఇంతకన్నా తప్పు మరొకటి ఉండదు. నిమిత్త కారణం అనే పదం కూడా తప్పు. ఉపాదాన కారణం అనేది పరిణామ ఉపాదాన కారణం కూడా తప్పు. అయితే ఏమిటి చెప్పమన్నారైతే బ్రహ్మం గురించి? బ్రహ్మ కార్యకారణ విలక్షణం, ఆత్మ కార్యకారణ విలక్షణం. సరే, ఇవన్నీ కనిపిస్తున్నాయి సార్. ఓకే, చిన్న మాట ఒకటి చెప్తాను, అది యాడ్ చేసుకో. రాజీ పడదాం. వ్యక్తీకరణను ఉపయోగించుకోవచ్చు. వివర్త ఉపాదాన కారణం బ్రహ్మ. ఓకే, నిమిత్త కారణం కాదు, ఉపాదాన కారణం కాదు, పరిణామీ ఉపాదానం కాదు, వివర్త ఉపాదాన కారణం బ్రహ్మ. అంటే అర్థమేమిటి?
కారణం కాదు. నీళ్ళలో సన్ చూపించాం, వివర్తమైనటువంటి సూర్యుడు అన్నాం. అంటే అది సూర్యుడు కాదని చెప్పడమే. వివర్తం అంటే ఓ ప్రతిఫలనము, రిఫ్లెక్షను. ఒరిజినల్ మారకుండా కనపడేటటువంటిది ఏదో. ఇక్కడ మాధ్యమం లేకపోతే ఇది లేకపోయినా ఒరిజినల్ అలాగే ఉంటుందో, ఇక్కడ ఏదైనా కదలికలున్నా ఒరిజినల్కు ఏ కదలికలు రావో, అటువంటిది వివర్త ఉపాదాన కారణము. దాని అర్థం అది. వివర్త ఉపాదాన కారణం అంటే ఈ కనిపిస్తున్న దానికే ఒరిజినల్కి ఎట్టి సంబంధము లేదు. అది లేదే ఇది లేదు, ఇది లేకపోయినా అది ఉంది అంటే అది కారణం కాదు. అన్న ఒక అమ్మాయి వచ్చింది, ఓ యు లుక్ సో యు ఆర్ అపారెంట్లీ బ్యూటిఫుల్ అంటే అర్థం ఏమిటి? యు ఆర్ నాట్ బ్యూటిఫుల్. చూడడానికి అందంగా కనిపిస్తున్నారు అన్నాం అనుకోండి, యు ఆర్ అపారెంట్లీ బ్యూటిఫుల్, యు ఆర్ అపారెంట్లీ ఇంటెలిజెంట్. మీన్స్ వాట్? అపారెంట్లీ is an adverb used to describe something that seems to be true or likely to be true. It is not true. ఇట్ సీమ్స్ టు బి ట్రూ. అనిపిస్తోంది, కనిపిస్తోంది. వివర్త ఉపాదాన కారణం అంటే బ్రహ్మము ప్రపంచంగా కనిపిస్తోంది, బ్రహ్మం ప్రపంచంగా అనిపిస్తోంది. ఒరిజినల్ ఆధార్ కార్డుకి 20 జిరాక్సులు తీశారు, 20 ఆధార్ కార్డులా కనిపిస్తున్నాయి, కానీ ఇది ఒరిజినల్ ఆధార్ కార్డు కాదు. అది అర్థం వివర్త ఉపాదాన కారణం. డోంట్ సే బ్రహ్మ ఈజ్ నిమిత్త కారణ, నాట్ పాసిబుల్. బ్రహ్మ ఈజ్ పరిణామ ఉపాధి కారణ, నాట్ పాసిబుల్. బ్రహ్మ ఈజ్ వివర్త ఉపాదాన కారణ. వాట్ ఈజ్ వివర్త ఉపాదాన కారణ? ఏదైతే వివర్త ఉపాదానమో అది నిజం కారణం కాదు, ఉత్తుత్తి కారణం, కనిపిస్తుంది అని అర్థం. ఓకే. అలాత శాంతి ప్రకరణంలో గౌడపాదాచార్యులు గారి ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఇతర ఆలోచన విధానాలను ఖండించడం, అద్వైత వేదాంత దర్శనమే సరి అయినది అని స్థాపించడం. అద్వైతమేవ సమ్యజ్ఞానం, బాకీ సబ్ అసమ్యజ్ఞానం. ఇది సరి అయిన బోధనలలో, అద్వైత సిద్ధాంతము సరి అయిన బోధనలలో ఒకటి కాదు. ఇది వేదాంతము యొక్క ఏకైక బోధన. ఇదే 10 ఉన్నాయండి సరి అయిన బోధనలు, అందులో ఇది కూడా ఒకటండి, అలా కాదండి. దిస్ ఈస్ ద ఓన్లీ ట్రూత్. దిస్ ఇస్ నాట్ వన్ అమాంగ్ ది మెనీ అబ్సల్యూట్ ట్రూత్స్. వేదాంత దర్శన ఇస్ ద ఏకైక దర్శన. ఇది శంకరాచార్యుల వారి తత్వమా? అబ్బే, ఆయనకు ముందే ఉంది. పోనీ గౌడపదాచార్యులు గారు పెట్టారా? అబ్బే, అంతకుముందే ఉంది. పోనీ వ్యాసాచార్యులు గారు రాశారా? అబ్బే, అంతకుముందే ఉంది. అద్వైత దర్శనం ప్రధానంగా అంటే నిజమైన సృష్టి ఉండదు అంటే ఉపనిషత్ ప్రమాణము, శృతి ప్రమాణము, అపౌరుషేయమైన పరబ్రహ్మము నుండి వచ్చినటువంటి శృతి తాత్పర్యమే అజాతివాదము. మూల కారణం అనే భావనయే ఫలానా మూల కారణం, మూల కారణం ఎవడనో అది మధ్య లేవుడెవడు, సర్వము తానైన వాడెవడు, అంత రిలేటివ్ ప్లేన్లో. ఓకే, ఆయన రాస్తున్నది రిలేటివ్ ప్లేన్లో రాశారు ఆ పద్యం, అంతేకాని దాన్ని పారమార్థిక ప్లేన్లో చూడకూడదు. మూల కారణం అంటే ఆ భావనయే అహేతుకమైనది. ఇట్ ఈస్ నాట్ టెనబుల్. ప్రాథమికంగా తార్కిక వైరుధ్యము, ఏ సార్ట్ ఆఫ్ a blunder as far as the తార్కిక ఈజ్ కన్సర్న్. మూల కారణమని మాట్లాడితే అది సాంఖ్యుల ప్రకృతి అయినా, సాంఖ్యులు ఏంటంటున్నారు? మూల కారణం ప్రకృతి ప్రధానం అంటున్నారు. న్యాయం వాళ్ళు ఏంటంటున్నారు? పరమాణువు ఫైనల్ మూల కారణం అంటున్నారు. ఆధ్యాత్మిక వ్యవస్థ వాళ్ళు ఏంటంటున్నారు? భగవంతుడు మూల కారణం. ఇప్పుడే చెప్పుకున్నాం, పోతన్ గారు చెప్పారు, మూల కారణం ఎవడు, అనాది మధ్యలో ఎవడెవడు రాశారు. అంటే అర్థం ఏమిటి? అది ఎప్పటికీ కార్యము కాని కారణం. మూల కారణం అంటే ఏంటి? అది కార్యం అవ్వకూడదు, అలా కారణంగానే ఉండాలి, దానికి ఏది కారణం ఉండకూడదు. అటువంటిది మూల కారణం. పుట్టుక లేనిది అంటే ఏమిటి? షడ్వికారాల నుండి విముక్తి పొందినది. పుట్టుక ఎల్లప్పుడూ షడ్వికారాలలో ఒకటి, పుట్టుకుంటే మిగతా ఉంటాయి. వాట్ ఆర్ ది షడ్వికారాస్? అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతే. ఇవి షడ్భావ వికారాలు, షడ్వికారాలు. ఈ షడ్వికారాలలో ఏదైనా ఒకటి ఉంటే అన్నీ ఉంటాయి, ఒకటి లేకపోతే ఏది ఉండవు. ఇదో ప్యాకేజీ. జాయతే ఉంది కానీ అస్థి, వర్ధతే, విపరిణమతే ఉండదు, అలా ఉండదు.
If one is possible, all six will be possible. If one is not there, nothing will be there. ఒక ప్యాకేజీలా అనమాట. దీనిని మీరు ఒకదానిని తిరస్కరిస్తే మిగిలినవన్నీ నిరాకరించబడతాయి. ఓకే, బ్రహ్మకు షడ్భావ వికారాలు లేవు. బాగుంది. విష్ణు సహస్రనామం చదువుతారు రోజు పారాయణ. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. అర్థం చేసుకున్నాం. అవికారము, నిర్వికారం లేదు. శుద్ధ, ఏ విధమైన అనాత్మ అజ్ఞానం లేదు. నిత్య, త్రికాలాబాధ్యము. పరమాత్మ, చెప్పండి, పరమ పురుషుడు. సత్ రూపాయ, సత్తుగా ఒకే రూపంలో ఉన్న ఏకమేవ అద్వైతం. విష్ణవే, సర్వవ్యాపకమైన, సర్వజిష్ణవే, అన్నిటినీ జయించినవాడు, అంటే వీటన్నిటికీ అతీతమైనవాడు అని చెప్పేసాం. మళ్ళీ వెంటనే విష్ణు జగత్కారం నుండి ఆయన గారి నుంచి ఇలా పుట్టిందండి. ఏమన్నా బాగుందా? ఈ శ్లోకం చదవడం ఏమిటి? వెనకనే భగవంతుడు జగత్కారణం అంటున్నారు. ఎందుకు అవికారాయ శుద్ధాయ అంటున్నావు, సదైక రూపాయ అంటున్నావు, మళ్ళీ వెంటనే భగవంతుడు జగత్కారణం. కారణం పాక్షికంగా లేదా పూర్తిగా మార్పు చెందుతూనే కారణం అవుతుంది. ఎదర్ ఏ పార్షియల్ మోడిఫికేషన్ ఆర్ ఏ కంప్లీట్ మోడిఫికేషన్. బ్రహ్మ సవికారం అనే అర్థం వస్తుంది. పుట్టుక లేనిది అంటే నిర్వికారం. అవికారాయ శుద్ధాయ సదైక రూపాయ అంటే నిర్వికారం. బ్రహ్మ జగత్కారణం అంటే సవికారం. అంటే సవికారుడు అండి మా బ్రహ్మ. అలా ఎలా పాసిబుల్? నాట్ పాసిబుల్. భగవంతుని స్వభావము నిర్వికారమని నిర్ణయించిన పిదప ఇకపై ఆయన ఎల్లప్పుడూ నిర్వికారుడే. ఎందుకంటే ఒక వస్తువు యొక్క ముఖ్య స్వభావము ఎప్పటికీ మార్పు చెందదు. ఎందుకు మార్పు చెందదు? అది ముఖ్య స్వభావం కాబట్టి. ముఖ్య స్వభావం మార్పు చెందదు. మార్పు చెందనిదే ముఖ్య స్వభావం. ఏదైతే మార్పు చెందకుండా ఉంటుందో అది ముఖ్య స్వభావం. ఏది ముఖ్య స్వభావమో అది మార్పు చెందదు. సదా ఏకరూపాయ. అది ఎలా మార్పు చెందుతాడు విష్ణు? అవడానికి వీలు లేదు. ఆయన జీవాత్మ కాలేడు. నాగరత్నంగా ఆయన మారలేదు. అనేకంగా మారలేదు. అధ్యయన పేర సభ్యులుగా విష్ణు మారలేదు. అది సాధ్యం కాదు. ఆది లేని కారణం అనేటటువంటిది తార్కిక వైరుధ్యం. కారణము అంటే దాని నుంచి మార్పు చెంది అన్నీ వస్తున్నాయి. దానిలో మార్పు ఉంది అంటే అది కూడా ఒక విధమైనటువంటి సవికారమైంది. అది ఆది లేనిదని చెప్పడానికి వీలుంది. అద్వైత వేదాంతంలో కూడా మీరు బ్రహ్మము ఆది లేనిది, విశ్వానికి కారణము అన్నారనుకోండి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అవికారాయ శుద్ధాయ, వెంటనేనేమో జగత్కారణం బ్రహ్మ అన్నాం అనుకోండి. కోడలు అన్నది అనుకోండి, అవికారాయ శుద్ధాయ ఎలాగే జగత్కారణం అవుతుంది. అదే అత్తగారు అన్నది అనుకోండి, పర్వాలేదు. అత్తగారి చేతిలోంచి ఏదైనా జారిపోయి పడిపోతే పొరపాటు, కోడల చేతిలోంచి ఏదైనా జారిపోయి విరిగిపోతే పొరపాటు, గ్రహపాటు కాదు, కావాలనే తీసిందండి మా కోడలు. ఈ అత్తగారి సిద్ధాంతం ఇక్కడ కూడా ఉంది. ఏమిటంటున్నాం? యతో వాయుమాని భూతాన్ని జాయంతే, దేని నుంచి అయితే ఈ భూతములన్నీ పుట్టాయో, ఏన చేతాన్ని జీవంతి, దేని నుంచి పుట్టాయో అవన్నీ ఎవరి వలన బతుకుతున్నాయో అన్నాం కదా. వేదాంతంలో కూడా అంటున్నాం. వాళ్ళే కాదు అంటే ఇది ఒక రాజీ పడిన తాత్కాలికమైనటువంటి బోధన. పోతన గారే అన్నారు, ఎవని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందు డిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తనయైన వాడెవ్వడు, యతో వాయమాని భూతాన్ని జాయంతే. దానికి తెలుగు పద్యం అది. అంటే అటువంటిది పరమాత్మ కారణం కాదని చెప్పినప్పుడు ఈ విధమైనటువంటి శృతి వాక్యాలు కానీ స్మృతి వాక్యాలు కానీ ఒక రాజీ. ఏమిటా రాజీ? దీనినే అధ్యారోపము అంటారు. అహేతుకమైనది అని దానికి చెప్పడానికి ఏం చెప్తాము? ఈ అధ్యారోపము వివర్తన రా, ఉత్తుత్తి, మాయయా అనే పదాన్ని కూడా వేస్తాం. అద్వైతంలో ఏం చెప్తాము? వివర్తము, మాయా అనే రెండు మాటల వలన ఈ తప్పిదం నుంచి తప్పించుకుంటున్నాం.
వాళ్ళు వివర్తమని వాడడం లేదు, మాయని వాళ్ళు ఒప్పుకోవడం లేదు. వాళ్ళ ప్రధానం కారణం అంటున్నారు. మూల కారణమైనదైతే మార్పు చెందకూడదు, నిర్వికారం అయి ఉండాలి. నిర్వికారం ధరించి సవికారమైన సృష్టి ఎలా వచ్చింది? పరమాణువు మూల కారణం అంటున్నారు. మూల కారణం అయితే నిర్వికారం కావాలి, దానికి మార్పు ఉండకూడదు. నిర్వికారమైన నుంచి సవికారమైన సృష్టి ఎలా వస్తుంది? అది రాదు. అలాగే నిర్వికారమైన బ్రహ్మము నుంచి సవికారమైన సృష్టి వచ్చిందని మీరు అంటున్నారు కదా. అంటున్నామయ్యా, ఈ అత్తగారి సిద్ధాంతం మేము అంటాం, కానీ మాకు ఒక చిన్న లొసుగుంది. ఓ హేతువు చూపిస్తున్నాం. వివర్తము మాయా అని చేరుస్తాం. నీకు మాయ ఉందా? లేదు. వివర్తం నాకు తెలియదండి, పరిణామమే నాకు తెలుసు అంటాడు వాడు. అదే భగవత్పాదులు అన్నారు, మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. దక్షిణామూర్తి స్తోత్రం. మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. ఇంకొక చోట ఆయనే మాయా పంచకంలో అఘటిత ఘటన పటీయసి మాయా, ఏదైతే పొసగదో, వీలు పడదో, ఘటిల్లదో దానిని ఘటింపజేసేది దాని పేరే మాయ. భగవంతుడేమన్నారు? మమ మాయా దురత్యయా అన్నారు. మాయాం తరాతిగా తరంతితే మామేవయే ప్రపద్యంతే మాయాం తరంతితే. అన్ని శృతివాక్యాలలో కూడా ఎక్కడైతే బ్రహ్మను జగత్కారణం అని ఒక విధమైనటువంటి రాజీ పడిన మాటగా చెప్పామో, వెంటనే వివర్తము మాయా అనే మాటలు పక్కనే ఉంటాయి. అపవాద ప్రకరణంలో ఏం చెప్తాం? ఇదంతా అధ్యారోప ప్రకరణంలో బ్రహ్మ జగత్కారణం. అపవాద ప్రకరణంలో తదేతద్ బ్రహ్మ, అదే బ్రహ్మ. ఏది? అపూర్వం అనపరం. ఇంకొకటి లేదు. అపూర్వం అంటే దీనికన్నా ముందు తాతగారు, తండ్రి, తల్లి ఎవరూ లేరు బ్రహ్మకి. అపూర్వం, నథింగ్ బిఫోర్ దాట్. అనపరం, నాట్ ఆఫ్టర్ దాట్. ఈయన పుట్టిన పిల్లకాయలు వాళ్ళు ఎవరూ లేరు. ఈశ్వరుడు గారికి 2 కొడుకులండి, ఒకడు వినాయకుడు అండి, ఒకడేమోనేమో కుమారస్వామి గారండి. అనపరాది ఉండదండి ఈశ్వరుడికి. పురాణాల్లో ఉంటుంది. అనంతరం, దీంట్లో మధ్య గ్యాప్స్ ఏమీ లేవు. అబాహ్యం, లోపల బయట అనే వ్యత్యాసం లేదు. అదొక శృతి. న జాయతే మ్రియతే వా విపశ్చిన్ నాయం కుతశ్చిన్ బభూవ కశ్చిత్ న బభూవ కశ్చిత్. కఠశ్రుతి. ఏకమేవ సదనేక కారణం కారణాంతర నిరాస కారణం కార్యకారణ విలక్షణం స్వయం బ్రహ్మతత్వమసి భవయాత్మని. వివేక చూడము. ఏతదుత్తమం సత్యం యత్ర కించిన్న జాయతే. పోయిన అధ్యాయం తాలూకా కన్క్లూడింగ్ స్టేట్మెంట్. ఏతత్ ఉత్తమం సత్యం, దిస్ ఇస్ ద అబ్సల్యూట్ ట్రూత్, యత్ర కించిన్న జాయతే. అది అటువంటి బ్రహ్మ మార్పు చెందదు. ముఖ్యమైన స్వభావం ఏదైతే ఉందో ఆ బ్రహ్మ మార్పు చెందదు. అయితే ఎందుకు బ్రహ్మ జగత్కారణం చెప్తారు? అది ఉత్తిత్తి బోధనా సమయంలో మందాధికారులకు, మధ్యమాధికారులకు సాధన చేసుకునేటప్పుడు అధ్యారోపంగా చెప్పేటప్పుడు చెప్తాము. అపవాదంకి వచ్చేసరికల్లా తదేతద్ బ్రహ్మ అపూర్వం అన్నపరం అనంతరం అబాహ్యమని నజాయతే మ్రియతే వా విపశ్చినని ఏకమేవ సదనేక కారణం కారణాంతర నిరాస కారణం అంటూ చెప్తాం. ఏకం ఏవ సత్, అనేక కారణం కారణాంతర నిరాస కారణం. అనేకంగా అయిందని, కారణాంతరాలు వేరే ఉన్నాయని దాన్ని నిరసించాం. కార్యకారణ విలక్షణం. ఇది కార్యము కాదు, కారణం కాదు. స్వయం బ్రహ్మ, దట్ బ్రహ్మ తత్వమసి, యు ఆర్ దట్. భావయ, పొద్దున చెప్పుకున్నాం ఆత్మబోధలో. భావయ చింతయ. అది ఏతదుత్తమం సత్యం ఎత్ర కించిన్న జాయతే. ఇప్పుడు సంసిద్ధి, స్వాభావిక్కి, సహజ, అకృతాచయ అనే వాటిని పట్టుకోవాలి. సమ్యక్ సిద్ధి సంసిద్ధి అంటే సమ్యక్ బాగుగా, పర్ఫెక్ట్లీ సిద్ధించినటువంటిది సమ్యక్ సిద్ధి. తత్ర భవ సంసిద్ధికి, ఆ విధముగా ఉండడాన్ని సంసిద్ధికి. ఎవరికైతే సమ్యక్ సిద్ధి ఉంటుందో ఆ విధమైనటువంటి ఉనికిని సంసిద్ధికి అన్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఉదాహరణ, యథా యోగినాం సిద్ధానాం
ఏ విధముగా అయితే యోగులకు సిద్ధులకు అణిమాది ఐశ్వర్య ప్రాప్తి, అణిమాద్యైశ్వర్య ప్రాప్తి, అణిమా మొదలైనటువంటి విభూతుల యొక్క సిద్ధుల యొక్క ప్రాప్తి ప్రకృతి స్వభావం అవుతుందో, యా ఏదైతే ప్రకృతి స్త్రీలింగం, అందువలన యా ఏ ఏ ప్రకృతి అయితే, ఏ స్వభావం అయితే భూత భవిష్యత్ కాలయో అపి, భూతకాలము భవిష్యత్కాలము అందు కూడా యోగినాం యోగులయందు న విపర్యతే మారదు, తథైవ సా అటువంటి దానినే ఏదైతే ఆ విధంగా మారదో సా అది ఏ సంసిద్ధి, అదే ప్రకృతి యొక్క ఫస్ట్ డెఫినేషన్. చూద్దాం ఆ భాష్యాన్ని. తథా ఇంకా ఉంది భాష్యం. తథా స్వాభావికీ ద్రవ్య స్వభావతః ఏవ సిద్ధ యథా అగ్న్యాదీనాం ఉష్ణప్రకాశాది లక్షణ సాపి న కాలాంతరే వ్యభిచరతి దేశాంతరేవ. ఇంకా నెక్స్ట్, తథా సహజ ఆత్మన సహ ఏవ జాత యథా పక్షాదీనాం ఆకాశగమనాది లక్షణ. ప్రకృతి యొక్క 4 లక్షణాలను వివరిస్తున్నారు ఈ భాష్యంలో. ఈ వాక్యాలను 3 తీసుకున్నారు. మొదటిది సమ్యక్ సిద్ధి, అర్థం చేసుకోండి. సమ్యక్ సిద్ధి, సంసిద్ధి ఏదైతే బాగా సాధించబడినదో అది. తత్ర భావ సంసిద్ధి, ఆ విధంగా ఉండడము సంసిద్ధి. భావా ఉండాలి. తత్ర భావ సంసిద్ధి, ఆ సాధన ద్వారా ఏదైతే అనుభవించబడుతుందో దాన్ని సంసిద్ధికి అంటారు. ఉదాహరణ, యథా యోగినాం సిద్ధానాం, యోగులు దీర్ఘ తపస్సు చేయడం ద్వారా కొన్ని శక్తులను ఎలా సాధిస్తారో అలాగే. ఏమిటా శక్తులు? అణిమాద్యైశ్వర్య ప్రాప్తి ప్రకృతి. అష్టసిద్ధులు అంటారు, అష్టమహాసిద్ధులు. అణిమ చిన్నగా అయిపోవడం, మహిమ పెద్దగా అయిపోవడం, గరిమ బరువుగా అయిపోవడం, లహిమ తేలికగా రెక్కలా అయిపోవడం, ప్రాప్తి ఏది కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవడం, ఇక్కడి నుంచి ఎక్కడ ఉంటాడు సడన్గా హిమాలయాల్లోకి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతారు. ప్రకామ్యం అనుకుంటే చాలా వచ్చేస్తుంది. ఈషిత్వం ప్రభుత్వము, వశిత్వం సకలము వాళ్ళ యందు వశమై ఉండడం, ఇటువంటి వాటిని ఇవి ఉన్నాయా అండి ఇప్పుడు ఆ సిద్ధులు? వదిలేయండి. అలాంటి సిద్ధులు ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? అవి ఆయన ఉన్నన్నాళ్ళు ఉంటాయి, ఆయన పోతే పోతాయి. అవేం పర్మనెంట్గా ఉండేవేమి కావు. అది ఆత్మ కాదు. దీనికి లౌకికంగా ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే, ఒక ఎక్సలెంట్ శిల్పి ఉన్నాడు, ఆయన ఒక సిద్ధి సాధించాడు. ఏమిటి? ఎక్సలెంట్గా అమర శిల్పి జక్కన్న. ఆయన శిల్పితనము ఆ స్కల్ప్టింగ్ ఎఫిషియన్సీ ఆయన ఉన్ననాళ్ళు ఉంటుంది కదా, ఎక్కడికి పోతుంది? అలాగే ఒక ఆయన ఉన్నారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, గొప్పగా పాడతారు. ఆ పద్మవిభూషణం ఇంకోటి ఏదో భారతరత్నం ఏదో వచ్చింది. ఆయన తలుగా ఆ శక్తి ఆయన విడిచిపోదు కదా. అలాగే ఒక ప్రొఫెషనల్ ఉంటారు, ఒక ఎక్సలెంట్ కార్డియక్ సర్జన్ లేకపోతే కార్డియక్ ఫిజిషియన్, 40-50 ఏళ్ళుగా 1974 నుంచి 52 ఏళ్ళు చాలా కష్టపడి సాధించి సిద్ధి పొంది ఒక పర్టికులర్ స్టేట్కి వస్తారు. అది వాళ్ళని వదిలేసి వెళ్ళిపోదు కదా. ఇటువంటివే సిద్ధులు అంటే అత్యంత తపస్సు లాంటి ప్రయత్నాలతో సాధించుకున్నటువంటి శక్తులు వాళ్ళను విడిచి వెళ్ళవు కదా, వాళ్ళతోనే ఉంటాయి కదా. అణిమా మహిమ గరిమ ఏదో ఆంజనేయుడు చిన్నవాడైపోయాడండి, పెద్దవాడైపోయాడండి, ఆ రాక్షసి నోట్లోంచి దూరిపోయాడండి, ఇవన్నీ ఓకే పురాణ కథలు. వి హ్యావ్ నాట్ సీన్ ఎనీథింగ్ లైక్ దట్. వై ఆల్ దట్ మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్? జస్ట్ కీప్ ఇట్ టు దిస్. టుడే వీ హ్యావ్ గాట్ వెరీ అకంప్లిష్డ్ పీపుల్ ఇన్ సెవరల్ ఫీల్డ్స్. And all those people have accomplished that over a period of years. They have done sadhana. ఆ సాధన వలన పొందారు ఆ సిద్ధి. అదే సంసిద్ధికి. చూసుకోండి, ఈ విధంగా జీవించి ఉన్నంతకాలం వారితోనే ఉంటాయి. ఏదో వృద్ధాప్యం వలన శరీర దార్ఢ్యం వలన కొంత పటుత్వం తగ్గినా ఆ నోహం ఎక్కడికి పోదు కదా, వారితోనే ఉంటుంది. అష్టమహాసిద్ధులు ఈ కాలంలో ప్రొఫెషనల్ స్కిల్స్ అనుకోండి. యా భూత భవిష్యత్ కాలయో అపి, యా అంటే ఏ స్వభావం అయితే, మళ్ళీ స్త్రీలింగం, భూత భవిష్యత్ కాలయో అంటే ద్వివచనం, భూత భవిష్యత్ కాలముల యందు, గత వర్తమాన అంటే వర్తమానం కూడా చెప్పుకోవాలి. భూత భవిష్యత్తు ఇప్పుడు చెప్పారు, కంటిన్యూటీకి వర్తమానం రావాలి. గత వర్తమాన భూత కాలాలలో కూడా యోగినాం యోగుల నుండి న విపర్యతి పోదు, అన్ని వేళలా అలాగే ఉంటుంది.
తథైవ సా మరో రకంగా మారదు. తథా ఏవ సా అలాగే ఉంటుంది. సా అంటే అది, తథా ఏవ మొదట ఎలా ఉందో ఆ స్కిల్ అలాగే ఉంటుంది, ఆ సిద్ధి అలాగే ఉంటుంది. ఇటువంటి దాన్ని స్వభావము, ముఖ్య స్వభావము, ప్రకృతి అంటారు. ద ఫస్ట్ డెఫినిషన్ ఈజ్ acquired skills which have modified so much that they are ingrained into the person and they are inseparable from the person. That is called the samsiddhiki. It could be yogulu, ఇవి అష్టసిద్ధులు కావచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ స్కిల్స్. మై అండర్స్టాండింగ్ ఈజ్ యూ టేక్ ఇట్ యాజ్ ప్రొఫెషనల్. తథా అదే విధముగా స్వాభావికి స్వభావమైనవి వచ్చిపోయే గుణము కాదు. అంటే మెటీరియల్స్ గురించి చెప్తున్నారు. ఇందాక ఎవరి గురించి చెప్పారు? వ్యక్తి గురించి చెప్పారు. మెటీరియల్స్లో ద్రవ్య స్వభావత ఏవ సిద్ధ, ద్రవ్య స్వభావంతోనే సిద్ధించినది ఒత్తుండాలి, సిద్ధించినది. యథా అగ్ని ఆదీనాం ఉష్ణ ప్రకాశాది లక్షణం. అర్థం సుగమం మీకు తెలుసు. యథా ఏ విధముగా అగ్ని ఆదీనాం, అగ్ని మొదలైన వాటికి ఉష్ణ ప్రకాశముల అనే లక్షణముల వలె, అంటే అగ్నికి ఉష్ణము, సూర్యునికి ప్రకాశము, మంచుకి చల్లదనము ఏ విధముగా ద్రవ్య స్వభావంతోనే ఉంటాయో అటువంటి వాటిని కూడా ముఖ్య స్వభావము లేక ప్రకృతి అంటారు. సంసిద్ధికి స్వాభావికి సా అపి, అవి కూడా కాలాంతరే దేశాంతరేవా, అంటే ఇంకొక కాలంలో కానీ ఇంకొక ప్లేస్లో కానీ నవ్యభిచరతి మారవు. చెన్నైలో ఉన్న అగ్నియే కదండి. వైజాగ్లో నిప్పు వేడిగా ఉంటుందండి, సైబీరియాలో చాలా చల్లగా ఉంటుందండి. సైబీరియాలో వెదర్ చల్లగా ఉండొచ్చు, నిప్పు చల్లగా ఉండదు. ఓకే, బిల్ట్ ఇన్ కెపాసిటీ అది ఎప్పటికీ కోల్పోదు. వేరే స్థలంలోనైనా మా తాతగారి టైంలో నిప్పు చాలా వేడిగా ఉండేదండి. ఇప్పుడు అంత చల్లబడిపోయి చల్లటి నిప్పు అయిందండి. అలాగా ఉంటుంది. టైమును బట్టి కానీ ప్లేసును బట్టి కానీ మారదు. నా వ్యభిచరతి ఇది స్వభావికి. ఇది రెండవ డెఫినేషన్. మూడవ డెఫినేషన్ ఏమిటి? తథా సహజ ఆత్మన సహయేవ జాత. మూడవది ఏమిటి? తథా అదే విధముగా సహజ, వాడికి సహజం అంటే ఏమిటి? జ అంటే పుట్టుక, సహ అంటే కూడా, సహయేవ జాత పుట్టుకతో పుట్టింది, పుట్టుకతో పుట్టింది, పురితో పుట్టింది, ఇంకేదేంతో కానీ పోదు అంటారు మన వాళ్ళు. పురితో పుట్టింది అంటే పుట్టుకతో వచ్చినటువంటిది, అంటే కంజనైటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్ ఉన్నాడు, ఆయనకు ఒకటే కిడ్నీ ఉంది, ఫార్మేషన్లోనే ఒక కిడ్నీ ఉంది, అది పోతుంది, అలాగే ఉంటుంది. ఏదో మళ్ళీ కృత్రిమంగా ఇంకో కిడ్నీ అమర్చచ్చు, అది కాదు. ఒరిజినల్ కిడ్నీ మళ్ళీ ఇంకోటి వస్తుందా? రాదు కదా. ఏదైతే కంజెనిటల్గా ఉంటుందో, ఏదైతే పుట్టుకతోనే ఉంటుందో, సహయేవ చేత ఆత్మన, అది సహజ. మూడో డెఫినేషన్. సంసిద్ధికి స్వాభావికి సహజ. సంసిద్ధికి అంటే ఇన్హెరెంట్ అక్వైర్డ్ స్కిల్స్ విచ్ ఆర్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ ద పర్సన్. Swabhaviki, the qualities or attributes of materials which cannot be separated from the material at any point, either here or in anywhere else, either now or in future or past. And Swabhaviki means మూడవది ఏమిటి? సహజ, which by birth, which have come. సహజ కంజెనిటల్. అబ్బాయి పుట్టాడు, చాలా సెలబ్రేషన్, చాలా పుత్రోత్సాహం చేశారు, పుత్రోత్సవం చేశారు. వాడు మారిపోతాడు, వాడు ఎలాగో మేలుగానే ఉంటాడు ఎన్నాళ్ళు అయినా కూడా. వాడి స్వభావము సహజ, జన్మతో పుట్టింది. మునుపటివన్నీ కూడా జడ వస్తువుల దృక్కోణంలో చెప్పారు. ఇదేమిటి చెప్తున్నారు? జీవుల గురించి చెప్తారు. స్వాభావికి అనేది జీవుల లక్షణాలు. ఇందాకలా స్వాభావికి అనేది జడ వస్తువు, సహజ అనేది పుట్టిన వాటి జీవుల గురించి చెప్తున్నారు. గిజిగాడు అని విని ఉంటారు. గిజిగాడు అనేది వీవింగ్ బర్డ్. మా ఇంట్లో ఒక ప్లాంట్కి స్టార్ట్ అయింది అది. ఆ గిజిగాడు ఏం చేస్తాడు? ఆకులను తీసుకొచ్చి మనం దారం వేసి కుట్టినంత అందంగా చక్కగా స్టిచ్ చేసి ఒక నెట్లా తయారు చేస్తాడు. శాశ్వా గారు ఒక మంచి పోయిటరీ రాశారు, గిజిగాడు అనేటటువంటి మకుటంతో పోయిటరీ. ఆ వీవింగ్ బర్డ్ అది దానికి సహజం.
మూడవది తథా సహజ ఆత్మన సహయేవ జాత, అదే విధముగా ఏదైతే పుట్టుకతో వచ్చినదో, గిజిగాడికి వీవింగ్ శక్తి ఎలా వచ్చిందో సహయేవ పుట్టుకతోనే సహజంగా జాత ఉదాహరణ అనే ఉదాహరణ ఇస్తున్నారు. పక్ష్యాదీనాం ఆకాశగమనాది లక్షణ, పక్షి మొదలైన వాటికి ఆకాశమునందు ఎగురుట మొదలైన లక్షణములు. పక్షికి ఆకాశంలో ఎగరడం వేరే నేర్పించారా ఎవరన్నా? ఏమి చదివి పక్షులు పైకెగురగలిగెను, ఏ చదువు వల్ల చేప పిల్లలీదగలిగెను. చేప ఈత నేర్చుకోవడానికి స్విమ్మింగ్ స్కూల్లో జాయిన్ అయిందా ఏమిటి? పక్షి ఫ్లయింగ్ క్లబ్లో జాయిన్ అయ్యి ఎయిర్ క్రాఫ్ట్ నడిపినట్టుగా నేర్చుకుందా అదేమన్నా? అంటే సహజంగా వచ్చింది. స్వాభావికి, సంసిద్ధికి సహజ. అన్యాపియ కాచిత్ అకృత కేనచిత్ నకృత యథాపాం నిమ్న దేశ గమనాది లక్షణ. మూడవది అంటే అకృత. నాలుగవది అన్యాపియ కాచిత్ స్వభావం న జహతి స సర్వా ప్రకృతి విజ్ఞేయ లోకే మిథ్యాకల్పితేషు లౌకికేష్వపి వస్తుషు ప్రకృతిర్నాన్యథా భవతి కిముత అజస్వభావేషు పరమార్థ వస్తుషు అమృతత్వలక్షణ ప్రకృతిర్నాన్యథా భవేత్ ఇత్యభిప్రాయ. నాలుగోది ఏమిటి? యా అన్యాపి కాచిత్, యా ఏదైతే, మళ్ళా స్త్రీలింగం. ఎందుకు? స్వభావము ప్రకృతి అనే స్త్రీలింగం అది. యా ఏదైతే, అన్యాపి కాచిత్ ఇంకా ఏదైనా, అకృత కేనచిత్ కృత అంటే కేనచిత్ నకృత, కృత్రిమంగా ఎవరి చేత చేయబడనిది, కలిగింపబడని ఇతర లక్షణం ఏదైనా ఉంటే అకృత అంటారు. కృత చేయబడినది, కాఫీ తయారు చేశారు, కృతము, ఇల్లు కట్టారు, కృతము. ఆ విధంగా ఎవరి చేత చేయబడకుండా ఏదైనా ఓ లక్షణం అకృతంగా అలా ఉంటే దాన్ని కూడా స్వభావం అంటారు. ఇది అలాంటి దానికి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఇదిగో చెప్తున్నాం. కృతం అంటే కృత్రిమం, అంటే కృత్రిమం అనే పదమే కృతం నుంచి వచ్చింది. ఏదైతే కృతమైనదో అది కృత్రిమం. అకృత అంటే కృత్రిమమైనది కాదు, నాట్ ఆర్టిఫిషియల్, నాట్ ఎక్వైర్డ్ బట్ న్యాచురల్. అకృత అనేదానికి అర్థం. ఇది ఒక ఉదాహరణ ఇవ్వండి. ఓహో, చూడండి. అపాం నీటికి నిమ్న దేశ గమనాది లక్షణ. నిమ్న అంటే పల్లం, నిమ్న దేశ గమనం అంటే పల్లపు ప్రదేశానికి గమనం పోవడం. నీరు ఎక్కడైనా వెళ్ళండి, అమెరికాలో వెళ్తే నీరు కింద నుంచి మీద నుంచి కిందకి ఎక్కుతుంది అండి. ఎక్కడైనా అక్కడ కూడా నయాగరా జలపాతం వెళ్ళి చూసిన వాళ్ళంతా హా వావ్ వాట్ ఏ ఫాల్ అదని పడ్డం దాని లక్షణం. నీరు పల్లమునకు పోవును, నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు అని చెప్పినట్టుగా నీరు పల్లానికి పోవడము మొదలైన లక్షణాలు. ఇక్కడ అపాం అనేది చూసుకోవాలి. అపాం అనేది పకారాంత స్త్రీలింగ శబ్దం. అప్ అనే శబ్దము యొక్క రూపం. అపాం నీటికి షష్ఠీ విభక్తి. నిత్య బహువచనం. నీరు ఎప్పుడు సింగులర్ నెంబర్లో ఉండదు, అది నిత్య బహువచనం. కొన్ని నిత్య బహువచనాలు ఉంటాయి. నీళ్ళు, అంతేగాని నీరు అన్నా నీళ్లు అన్నా అది బహువచనమే. అప్ అనే శబ్దం నుంచి వచ్చిన అపాం, ఆప్స్ అనే శబ్దం యొక్క షష్ఠీ విభక్తి రూపము అపాం. నీటికి నిమ్న దేశగమనం, క్రిందికి ప్రవహించడం. ఇటువంటి లక్షణములు కూడా అకృతములు. ఎవరు నీళ్ళకేమో తయారు చేసి ఇలా వెళ్ళండి అని చెప్పలేదు. వాడు ఏం చేస్తాడు? కాలువ కట్టినప్పుడు పల్లాన్ని కల్పిస్తాడు, అంతే. నీరు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఆ పల్లాన్ని తయారు చేయగలడు కానీ నీటి నాటు మళ్లించడానికి ప్రయత్నం చేయక్కర్లా. వేరే అన్యాపి పైన పేర్కొన్న ఉదాహరణలు కాకుండా పైన ఏమని చెప్పాము? సంసిద్ధికి, స్వాభావికి, సహజ, అకృత. ఈ నాలుగు కాకుండా యా కాచిత్ కేనచిత్ అకృత, కృత్రిమంగా మార్చి ఎవరి చేతనైనా తయారు చేయబడలేదో, కేనచిత్ నకృత అనే పదానికి ఏమిటి? కేనచిత్ నకృత నైతత్పురుష అకృత. అకృత అనే పదము కేనచిత్ ఎవరి చేతనైనను నకృత చేయబడలేదు అనే నెగిటివ్ సెన్స్లో చెప్పినటువంటి నైతత్పురుష అకృత. అన్యాపియ కాచిత్, సృష్టి లేని దేనికైనా ఉండే
ఇతర స్వభావం ఏదైనా ఉంటే ఇక్కడ చెప్పిన నాలుగు కాకుండా ఏమిటా ఇతర స్వభావం? ఇక్కడ చెప్పినవి ఏమిటి? సంసిద్ధికి acquired very powerful acquired skills which become part and parcel of the person. Number two, which are స్వాభావికి, జస్ట్ లైక్ అగ్ని ఉష్ణం, అలాగా స్వభావంగా ఆ ద్రవ్య స్వభావంతోనే ఉండేవి. మూడోది సహజ, పుట్టుకతోనే వచ్చినవి. అక్కడ నీరు పల్లంకి వెళ్ళడం ఎవరు చేయక్కర్లేకుండానే అది అలాగే ఉంది. నాలుగు కాకుండా సృష్టిలో దేనికైనా ఉండే ఇతర స్వభావం, ఇతర స్వభావం అది ముఖ్య స్వభావం అయిపోతుందా? ప్రకృతి అయిపోతుందా? అవదు. నిబంధన ఏంటి? వాట్ ఇస్ ద కండిషన్? కండిషన్స్ అప్లై. వాట్ ఇస్ ద కండిషన్? స్వభావం న జహాతి. ఏ స్వభావం అయితే విడిచిపెట్టిపోదో అటువంటిది. ఆ స్వభావం అన్ని పరిస్థితులలోనూ, అన్ని కాలములలోనూ, అన్ని దేశములలోనూ ఆ వస్తువును అతుక్కునే ఉంటుంది. అది వస్తువు యొక్క ప్రకృతి అని అనవచ్చు. స్క్వేర్ ఉంది. కెన్ ద స్క్వేర్ బి ఎనీథింగ్ ఎల్స్ అదర్ దాన్ ది స్క్వేర్? కెన్ ద రౌండ్ సర్కిల్ కెన్ బి ఎనీథింగ్ ఎల్స్ అదర్ దాన్ ద సర్కిల్? అది దాని అంటుకునే ఉంటుంది. సా సర్వా అటువంటివన్నీ ప్రకృతి, ప్రకృతి అని ఇది విజ్ఞేయ తెలుసుకోవాలి. భాష్యంలో ఊరుకోలేదు ఆయన. లోకే అని మాటలు వేశారు. ఎంత బ్యూటిఫుల్ వర్డ్ ఆ లోకే అన్నది. అనుభవంలో అని అర్థం. లోకే లోకంలో, అనుభవంలో. అనుభవించేదే లోకము, వేరే లోకం ఉండదు. లోకము భూలోకము, భోర్లోకము, సువర్లోకము, పాతాళ లోకము, అత్తలము, తబేతలము నీ చెప్పుకున్న పురాణాలలో అనుభవమే లోకం. లోకే ఈ ఉదాహరణలన్నీ వ్యావహారిక అనుభవంలోంచి తీసుకోబడ్డాయి. ఇది మిథ్య. వీళ్ళు తెలుసు వ్యవహారంలోకి అంటే మిథ్య. సరే, మిథ్యా వస్తువులే వ్యవహారంలో ఉన్నటువంటివే సంసిద్ధికి, స్వభావికి, సహజ, అకృత, ఏదైతే స్వభావం ఎప్పుడు నజహాతి విడిచిపెట్టదో అది స్వభావం, ముఖ్య స్వభావం అంటున్నాం. లోకంలో ఉన్న వస్తువులకు, పక్షులకు, వ్యక్తులకు, జీవులకే ఈ స్వభావం వదిలిపోవడం లేదే. ఈ ముఖ్య స్వభావము వ్యవహారంలోనే వదిలిపోవడం లేదే. పారమార్థమైనటువంటి ఆ పరబ్రహ్మ యందు మార్పు ఎలా చెప్తావు? స్వభావం నుంచి ఎలా జారిపోతుంది? సా సర్వ అవన్నీ ప్రకృతి ఇది విజ్ఞేయ, ప్రకృతి అంటారు అని తెలుసుకో. లోకే ఈ ఉదాహరణలన్నీ వ్యవహార ప్రపంచం నుండి తీసుకోబడ్డాయి. ఇది మిథ్య ఎలా తెలిసింది? వైతథ్య ప్రకరణం పూర్తిగా మరచో చదువుకో, మర్చిపోయావు కాబోసు. మిథ్యాకల్పితేషు లౌకికేష్వపి వస్తుషు. మిథ్యాకల్పితములైన లౌకికములైనటువంటి వస్తువునందుకు ఇది కారికలో లేదు. కారికలో మిథ్యాకల్పిత వస్తువులలో ఈ స్వభావం ఉన్నది, పరమార్థ బ్రహ్మలో కూడా ఈ స్వభావం ఇలాగే ఉంటుంది అని రాయలేదు. కానీ ఈయన భాష్యంలో లోకే లోకమునందున్న మిథ్యాకల్పితేషు, మిథ్యాకల్పితమైన వాటి యందు, సప్తమి విభక్తి, లౌకికేషు లౌకికమైనటువంటి వాటి యందు, అపి వాటి యందు, వస్తుషు ప్లూరల్ నెంబర్ వాడే, కల్పితేషు లౌకికేషు వస్తుషు అనేది ప్లూరల్ నెంబర్ వాడే. ఓకే, ఆ ప్లూరల్ ఎందుకు వచ్చిందో తర్వాత చూద్దాం. కైముతిక న్యాయాన్ని ఉపయోగిస్తున్నారు. సాధారణంగా లోకంలో అనుభవపూర్వకమైనటువంటి మిథ్యా వస్తువుల విషయంలోనే ప్రకృతి నాణ్యగా భవతి. ప్రకృతి మారడం లేదు, విపరీతం అవడం లేదు, వాటి ముఖ్య స్వభావంలో ఎటువంటి మార్పు లేదు. ఇక పారమార్థిక బ్రహ్మ రిలేటివ్ రియాలిటీలోనే ముఖ్య స్వభావం మారడం లేదు. పారమార్థిక బ్రహ్మ యాబ్సల్యూట్ రియాలిటీ గురించి చెప్పేదేముంది? కిం ఉత, ఉత అంటే బత చెప్పడం, కిం ఉత, వాట్ టు సే. వ్యవహారంలో రిలేటివ్ రియాలిటీలో ఉన్న వస్తువులే సాంసిద్ధికి, స్వాభావికి, సహజ, అకృత ఏదైతే స్వభావం మారలేదో అలాగే ఉండిపోయాయి. కౌముతిక న్యాయము అంటే అజస్వభావేషు, పుట్టుక లేకపోవడమే తన స్వభావమైనటువంటి పరమార్థ వస్తుషు, పరమార్థ వస్తువుల యందు ప్లూరల్, పుట్టుక లేని పారమార్థక వస్తువునకు సంబంధించి బ్రహ్మ గురించి మార్పు కాదు, మార్పు ఉండదని చెప్పేదేముంది? కిం ఉత, వాట్ టు సే అబౌట్ ద బ్రహ్మన్? We are not able to see the change in the Swabhava for the Laukika Vastus themselves.
Even in the transactional world, whatever vastus are there, the Mukhya Swabhava is not departing. What to say about the absolute reality, which never has got any change, Nirvikara, Swabhaveshu Paramartha Vastushu. అనేటటువంటి కిముత వాట్ టు సే అబౌట్ దట్ అక్కడ ఉండనే ఉండదు. ఎందుకు ఇక్కడ వస్తుషు స్వభావేషు తర్వాత ఏమో లౌకికేషు మిథ్యాకల్పితేషు వస్తుషు, ఓకే, అక్కడ ప్లూరల్ వేశారు, మిథ్యాకల్పిత వస్తువులు అనేకంగా ఉన్నాయి. మరి పరమార్థ వస్తుషు అన్నారు, పరమార్థ వస్తువుల యందు అజ స్వభావేషు, అజమైన స్వభావము కలిగిన వాని యందు అంటూ ప్లూరల్ ఎందుకు వేశారు? దీనిని ఔపాధిక బహువచనము అంటారు. అంటే అనేక జన్మలలోనున్న జీవాత్మలను దృష్టిలో పెట్టుకొని, జీవాత్మలలో ఉన్న చైతన్యము అనేకం కాబట్టి, ఇంతకుముందు కూడా చెప్పాము, జీవాత్మలన్నింటినీ తాను తెలుసుకున్నాడు, ఏకాండిగా తెలుసుకున్నాడు, అక్కడ కూడా బహువచనం చెప్పాము. జీవాత్మలు అనేకంగా ఉన్నా ఏకాండిగా ఉన్నాడని బ్రహ్మ తెలుసుకున్నాడని చెప్పాము. ఔపాధిక బహువచనము అంటారు. అనేక జన్మలలో కనిపించే అనేకత్వం ఆధారంగా ఆయన బహువచనాన్ని ఉపయోగిస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా అదే బహువచనాన్ని ఉపయోగించారు. 2:12 నత్వేవాహం నా తు ఏవ అహం, నాకు గాని జాతు నాసం నా అసం త్వం నేమే జనాధిప, నీకు గాని నాకు గాని కనపడుతున్న ఈ భీష్మాదులకు గాని ముందు లేకపోవడం అనేది లేదు, ఇక ముందు ఉండకుండా ఉంటాం అనేది లేదు. సర్వే అందరు కూడా వయం అతఃపరః, ఆ తరువాత కూడా అందరూ ఉన్నారు. మరి బ్రహ్మ ఒకటే అయితే అందరూ ఉన్నారు అని ప్లూరల్ ఎందుకు వాడారు? అనేక ఉపాధులను చెప్పి ఈ ఉపాధులన్నిటిలో ఉన్నటువంటి ఆత్మతత్వము ఒకటిగానే ఎప్పటికీ ఉంటుంది అని చెప్పడానికి నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిప నైవన భవిష్యామః సర్వే వయమతః పరం. చాలా బ్యూటిఫుల్ శ్లోకం, వెరీ కాంట్రడిక్టరీ గ్రంథి శ్లోకం కూడా. ఈ గ్రంథి శ్లోకాన్ని పట్టుకునే ద్వైతులు, విశిష్టాద్వైతులు, తర్వాత ఏమోను ఈ మధ్వాచార్య ద్వైతులు, వీళ్ళు కూడా ఈ శ్లోకాన్ని కోట్ చేసి ఆత్మలు అంటూ వాళ్ళు నిర్ణయిస్తూ ఉంటారు. అక్కడ బహువచనము ఆత్మలు అని చెప్పడానికి కాదు, ఔపాధికంగా అనేకం, కానీ చైతన్యంగా ఒక్కటే. శ్రీకృష్ణుడు బహువచనం వాడారు, ఆత్మలు అనేకమని ద్వైతులు నిర్ధారిస్తారు. ఏమిటండి ప్రమాణం? చూడండి 2:12 నత్వేవాహం జాతునాశం అని ఎన్ని చెప్పారో ఆయన, అందరూ అన్నీ ఆత్మలు అన్నారు. అంటే ఔపాధిక బహుత్వం రా నాన్న, వాస్తవిక బహుత్వం కాదు. దాన్ని ఇక్కడ కూడా అన్వయించుకోవాలి. పరమార్థ వస్తుషు అని చెప్పారు కదా, అంటే ఔపాధిక బహుత్వం. పరమార్థ వస్తుషు అంటే జీవాత్మలు అని అర్థం. అమృతత్వ లక్షణ ప్రకృతి నాణ్యత భవతి. పరమార్థ వస్తువైనటువంటి బ్రహ్మమునందు అమృతత్వ లక్షణం ఉన్నది, అది అతని ప్రకృతి. అంటే ఆ పరబ్రహ్మము యొక్క ఆత్మ యొక్క ప్రకృతి ఏమిటి? ఇమ్మోర్టల్, అమృతత్వ లక్షణం. అంటే ఇమ్మోర్టల్ అంటే ఏమిటి? ఈ 6 మార్పులకి లోనవదు, ఈ 6 మార్పులకి కృతకములకు పైన ఉన్నది, ఈ 6 మార్పులు దానికి చెందవు. అటువంటి దాన్ని ప్రకృతి అన్నాము. అంటే ఆయన యొక్క స్వభావము, అది ఎప్పటికీ కూడా నాణ్యత భవతి. అది మారి జీవాత్మ అయింది అని చెప్పకూడదు. జీవాత్మ అమరమైనది. జీవాత్మ ఎప్పుడు అమర్త్యమైనది? మోక్షకాలంలో జీవాత్మ మోక్షం వస్తే నా జీవాత్మ అమరమైనది. జీవాత్మగా ఇప్పుడు కూడా నువ్వు అమరమే. జీవాత్మగా మనమందరము అమరమే. శరీరంగా చూస్తే మృతులం, మర్చులం. ఓకే, జీవాత్మగా ఎప్పుడు నజాయతే మ్రియతేవా కదాచిత్, ఇది ఎప్పుడు కూడా పుట్టదు పోదు. మనమందరం అమరులము. ఫస్ట్ థింగ్ వాట్ అండర్స్టాండ్, వీ హ్యావ్ నో డెత్. అండర్స్టాండ్, వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ వాట్ విల్ హ్యాపెన్? ఆల్వేస్ వరీ అబౌట్ డెత్. When am I going to die? Already I am 75 and another person is 85. He is going to die before me. All these calculations will come. మనమందరం అమరులము. ఏ దృష్ట్యా? ఆత్మ దృష్ట్యా. దేహ దృష్ట్యా ఎలాగో పోతుంది, తెలిసిన విషయమే. బల్బు కాలిపోతుంది, పెట్టిన బల్బు పోకుండా ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది అంటే ఎప్పటికప్పుడు ఫ్యూజ్. చావు లేదు అంటూ తరువాతి కారికల్లో బోధిస్తారు.
దానికి ఇక్కడ పునాది వేస్తున్నారు. ఇత్యభిప్రాయ అంటే ఇది నా అభిప్రాయము అని కాదు, దిస్ ఇస్ ది ఎస్సెన్స్. ఎక్కడైనా ఆయన ఇత్యభిప్రాయ అని రాశారంటే దిస్ ఇస్ ది ఎస్సెన్స్, సారాంశము. రెండవ అధ్యాయంలో నా నిరోధో నచోత్పత్తి నా బద్ధో నచ సాధక నా ముముక్షుర్నైవ ముక్త. అక్కడ నిరోధము లేదు, ఉత్పత్తి లేదు. నిరోధం అంటే ప్రళయం, ఉత్పత్తి లేదు, బంధింపబడినవాడు లేడు, సాధకుడు లేడు, ముముక్షువు లేడు, ముక్తుడైన వాడు లేడు. పుట్టుకలేని పరమార్థతత్వమైన ఆత్మకు అమృతత్వం అనే స్వభావము విడచి ఆత్మ తన అమృతత్వాన్ని వదిలేసి మరి ఒక ప్రకారంగా మరణ ధర్మాన్ని పొందుతుందని మీరు వాదిస్తున్నారే, వావదుకాహ్, వాగుడుకాయల్లారా. ఇంకా ఏంటన్నారు వాళ్ళని ప్రాజ్ఞ, గొప్పవాళ్ళు, బాగా తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు. పండితం మన్యమానా, వీలు పడవని వేరే చెప్పవలెనా. ఆత్మకు మరణ ధర్మము ఉండదు, ఆత్మ జీవుడుగా పుట్టదు అని సారాంశం. కిం విషయ పునః, అది అవతారిక, నెక్స్ట్ కారికకు అవతారిక చెప్తున్నారు. కిం విషయ పునః సా ప్రకృతి యస్యాహ అన్యథాభావో వాదిభిః కల్ప్యతే కల్పనాయాం వా కో దోషః ఇత్యాహ. బ్యూటిఫుల్ ఆర్గ్యుమెంట్ ఇది. సరే సార్, గౌడపాదులు గారితో మాట్లాడుతున్నారు ఆయన ఇప్పుడు. అలా అనుకోవాలి అనుకోండి. శంకరాచార్యులు ఒక వివక్ష చేస్తున్నారు. మీరు ఇంతవరకు సాధారణ పరిశీలన చేశారు గురువు గారు. స్వాభావికి మారదు, సంసిద్ధికి మారదు, సహజ మారదు, అకృత మారదు, ఇంకా ఏదైనా సరే ముఖ్య స్వభావము మారకుండా ఉంటే దాన్ని కూడా ప్రకృతి అనండి. సరే, ఇప్పుడున్నటువంటి చర్చ ఏమిటండి? పక్షులు ఎలా ఎగరగలుగుతున్నాయనేటటువంటి చర్చిస్తున్నామా మనం? చేపలు ఎలా ఈదుతున్నాయని దాని గురించి చర్చిస్తున్నావా? నీరు ఎందుకు కిందకి వెళ్తుందని అదే చర్చిస్తున్నాం. వీఆర్ నాట్ డిస్కసింగ్ దట్. వాట్ ఈస్ ద కనెక్షన్ ఆఫ్ దట్ ఆర్గ్యుమెంట్ విత్ వాట్ యూఆర్ గోయింగ్ టు సే ఇన్ ఫ్యూచర్, ఇన్ ద నెక్స్ట్ కారిక? ప్లీజ్ క్లారిఫై టు మీ అని అడుగుతున్నారు. ఆయన గౌడపాదులను అడగడం అంటే మనని అలా ఆలోచించమని చెప్తున్నారు. ఏ సందర్భంలో ఈ రూల్స్ వర్తింప చేయాలి, ముఖ్య స్వభావము మారదు అనే రూలుని, ఈ సాధారణ నియమము యొక్క సందర్భోచిత అన్వయం ఏమిటి, అది ఆయన ప్రశ్న. కిం విషయ, విషయ అంటే సందర్భం, సందర్భము ఏమి, విషయ కిం. కాబట్టి సందర్భోచితమైనటువంటి విషయం ఏమిటి? కిం విషయ ఈజ్ ఎ సమాస. యూ షుడ్ నాట్ రైట్ కిం విషయ వేరువేరుగాను. కిం కర్తవ్యంలా రాయకూడదు. కిం కర్తవ్యం అంటే ఏమి చేయవలను అన్నట్టుగా కిం వేరే కర్తవ్యం వేరే రాసినట్టుగా కిం విషయ రాయకూడదు. కిం విషయ ఇది సమస్త పద, ఇది సమాస పద ఆర్ బహువ్రీహి. ప్రకృతి అనే దానికి విశేషణం. ప్రకృతి అనే దాని తాలూకా సందర్భాన్ని చెప్పేటటువంటిది. కహ విషయ యస్య సా కిం విషయ. కహ విషయ యస్య, దేనికైతే విషయమవుతుందో అది కిం విషయ. అంటే దేనికైతే సందర్భోచిత విషయము అది కిం విషయ. పునః సా ప్రకృతి, సా ఆ ప్రకృతి అంటున్నారే, పునః అయితే ఇది ముఖ్య స్వభావం అన్నారే. ప్రకృతి అంటే ముఖ్య స్వభావం. ఈ ముఖ్య స్వభావం ఏ సందర్భంలో వాళ్ళు వాడుతున్నారు? ముఖ్య స్వభావం అంటున్నారే, అది ఏ సందర్భంలో ఈ తత్వవేత్తలు ఇది మారదు అని చెప్తే మారుతుందని వాదిస్తున్నారు? ఆ సందర్భాన్ని కొంచెం చెప్పండి. వాళ్ళు వాదిస్తున్నారుగా, ప్రకృతి అనేది వాళ్ళ తాలూకా కారణానికి కారణం, ముఖ్య కారణం, హైయెస్ట్ కారణం. అది మార్పు చెంది ప్రపంచం పుట్టింది. అలా పుట్టదురా బాబు, తార్కికంగా అది పాసిబుల్ కాదు, స్వభావం అయితే మారదు అని చెప్తే ఆ నియమాన్ని ఉల్లంఘించి మళ్ళీ ఆయన అంతా పుడుతుంది అంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ వన్ ఏమిటి? తత్వవేత్తలు ఈ నియమాన్ని ఉల్లంఘించి ఏదైతే మార్పు చెందని తత్వమో, ఏదైతే మూల కారణం అంటున్నారో ఆ ప్రకృతి నుండి ఈ ప్రపంచం వచ్చింది అని చెప్పడం తప్పు అని చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఓకే, వాళ్ళు ఉల్లంఘించారు ఆ నియమాన్ని. మారకూడనిది, మారలేనిది, స్వభావమైనది, ముఖ్య స్వభావమైనది మారదు, కానీ మారిందని వాళ్ళు చెప్పారు. దానివల్ల ఏమిటి కొంప మునిగింది
ఆ ఉల్లంఘన వలన కలిగేటటువంటి ప్రతికూల పరిణామం ఏమిటి? కల్పనాయాం వా కో దోష, ఈ విధంగా కల్పించడం వల్ల వచ్చిన దోషం ఏమిటి? ఇత్యాహ. రీడ్ నంబర్ 10 కారిక ఆన్వర్డ్స్, నాట్ ఓన్లీ 10, 10 ఆన్వర్డ్స్. దట్ ఈస్ ద అవతారిక. కిం విషయ పునః సా ప్రకృతి, ఏ సందర్భోచితమైనటువంటి విషయము. ఆ ప్రకృతి అనేటటువంటిది మార్పు చెందుతుంది అన్నారు. అది ఎవరు అన్నారు? ఏ సందర్భంలో అన్నారు? సాంఖ్యులు, యోగులు అన్నారు. మొదల ప్రకృతి ఉందండి, ఆ ప్రకృతి అనేది మారదని మీరు చెప్పారు, కానీ మా ప్రకృతి మారుతుంది. మీరు ఐదు ఆరు రీజన్స్ చెప్పారు, ప్రకృతి స్వభావం మారదని చెప్పారు, కానీ మా ప్రకృతి అలా కాదండి, మా ప్రకృతి వేరే ప్రకృతి అండి, ఇది మారుతుంది, మేము మీ నియమాన్ని ఉల్లంఘిస్తున్నాము అన్నారు. అది తెలుసుకోవాలి. కల్పనాయాం వా కో దోష, ఆ నియమాన్ని ఉల్లంఘించడం ద్వారా వచ్చే ప్రతికూల పరిణామం ఏమిటి? ఏం కొంప మునిగింది? ఎక్కడ ఉల్లంఘిస్తారు? ఉల్లంఘించడం వలన కలిగే ప్రతికూల పరిణామం ఏమిటి? ఉల్లంఘన వలన కలిగే ప్రతికూల పరిణామం ఏమిటి? ఎవరు ఉల్లంఘిస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? ఎవరు? సాంఖ్య, యోగ, న్యాయ వైశేషికులతో సహా అందరు థియలాజియన్స్, దార్శనికులు వాదిస్తున్నారు. ఏమిటి? ముఖ్య కారణం మారి సృష్టి వస్తుందని. దానివల్ల వచ్చే నష్టం ఏమిటి, దోషం ఏమిటని చూడాలి. అద్వైతుడు ఏం చెప్తున్నారు? భగవంతుడు నీ బంధాన్ని తొలగించలేడు. టేక్ ది స్టేట్మెంట్ ఫ్రమ్ ఆనందగిరి. భగవంతుడు నీ బంధాన్ని తొలగించలేడు. ఎందుకు? బంధం ఉంటే కదా భగవంతుడు తొలగించగలడు. నా ముముక్షు నా ముక్త నా ముముక్షు. మోక్షాన్ని కోరేవాడు లేడు, మోక్షము లేదు, బంధమే లేదు. ద్వైతులు భగవంతుడు బంధాన్ని తొలగిస్తాడు గట్టిగా చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారు? బాగా ప్రార్థన చెయ్యి, దాసోహమను, రోజు పూజలు గట్టిగా చెయ్యి, ఏదో నాటికి నీ బంధాలను తొలగించి నిన్ను వైకుంఠం డోర్ దగ్గర తీసుకెళ్తాడు, కైలాసం డోర్ దగ్గర తీసుకెళ్తాడు. కిం విషయ పునః సా ప్రకృతి యస్యాహ అన్యథాభావో వాదిభి కల్పతే. యస్యాహ ఏదైతే అన్యథాభావ వేరే మారుతుందని చెప్పే వాదిభి ద్వైతులచే కల్ప్యతే కల్పించబడుతుందో, కల్పనాయాం వా కో దోష, వాళ్ళ విధముగా ద్వైతులు కల్పించి చెప్పడం వలన ఏమిటి దోషము? యస్యాహ అన్యథాభావో వాదిభి కల్పతే. ఈ ప్రకృతికి లేక స్వభావమునకు, ముఖ్య స్వభావానికి జాతివాదులైనటువంటి వాళ్ళు, సత్కార్యవాదులైనటువంటి సాంఖ్యులు మరొక విధంగా మారుతుంది, సృష్టిగా పరిణామం చెందుతుందని వాదిస్తారు. అన్యథాభావో వాదిభి కల్ప్యతే. కిం విషయ పునః సా ప్రకృతి, ఈ ప్రకృతి సందర్భోచిత విషయం ఏమిటి? కల్పనాయాం వా కో దోష, అలా కల్పించడం వల్ల వచ్చిన దోషం ఏమిటి? ప్రకృతి మారదు అనే నియమాన్ని ఉల్లంఘించి వాళ్ళు ప్రకృతి మారి సృష్టి వస్తుందని చెప్తే కలిగినటువంటి హాని ఏమిటి? ఎక్కడ ఉల్లంఘిస్తారు? ఎవరు ఉల్లంఘిస్తారు? ఉల్లంఘించడం వల్ల కలిగేటటువంటి ప్రతికూల పరిణామాలు ఏమిటి? ఇత్యాహ అంటే ఆచార్యులు గౌడ పదాచార్యులు బోధిస్తున్నారు. 10 ఆన్వర్డ్స్. ఓకే, కొన్ని విజువల్స్ చూద్దాం. స్వభావము, ప్రకృతి, మారని సత్యం. స్వభావం అంటే మారని సత్యం, ప్రకృతి. మాండూక్యోపనిషత్తు గౌడపాద కారిక అలాత శాంతి ప్రకరణం తత్వ విచారణ. సంసిద్ధికి స్వాభావికి సహజాకృతాచయ ప్రకృతి సా ఇతి విజ్ఞేయ స్వభావం నా జహాతియా. ప్రకృతి మూల స్వభావం అనగానేమి? ఏ వస్తువుకైనా ఉండే ముఖ్య స్వభావమే ప్రకృతి. దీని ప్రధాన లక్షణం ఒక్కటే, అది ఏ కాలంలోనూ తన సహజ గుణాన్ని వదిలిపెట్టదు. న విపర్యతి న జహాతి. న జహాతి అని ఒక చోట, న విపర్యతి అని భాష్యంలో రాసు. అది ముఖ్య స్వభావం. ప్రకృతి యొక్క 4 ముఖ్య స్వభావము లేక ప్రకృతి యొక్క 4 ఆస్పెక్ట్స్ని చూపించారు, 4 కోణాలను. సంసిద్ధికి అంటే సంపూర్ణ సిద్ధి వలన లభించింది, ప్రొఫెషనల్ అకంప్లిష్మెంట్ అనుకోండి, ప్రొఫెషనల్ స్కిల్స్ అనుకోండి, సాధన ద్వారా సాధించినది, యోగులు గీగులు పక్కన పెట్టండి. స్వాభావికి
వస్తువు యొక్క అంతర్గత ధర్మము, ద్రవ్యం యొక్క స్వభావము, ఇన్బిల్ట్ క్వాలిటీ, అగ్నికి ఉండే వేడి ప్రకాశం, మంచుకు ఉండే చల్లదనము, సూర్యుని యొక్క ప్రకాశము ఇత్యాది. సహజ అంటే జా అంటే పుట్టుకతో సహా కూడా వచ్చింది. పుట్టుకతో వచ్చిన గుణము, జీవుల సహజ లక్షణము, కంజెనైటల్. ఆ వర్డ్లో కూడా అంతే. కో జెనెసిస్, కంజెనైటల్. జెనెసిస్ అంటే పుట్టుక, కో అంటే కూడా, పుట్టడం. కో జెనెసిస్ ఈజ్ కంజెనైటల్. జీవుల సహజ లక్షణం. పక్షులకు ఆకాశంలో ఎగిరే గుణం. ఏమి చదివి పక్షులు పైకి ఎగురగలిగాను, ఏ చదువు వల్ల చేప పిల్ల లీదగలిగాను. అకృత, కృత్రిమంగా తయారు చేయబడినది కాదు, తయారు చేయబడనిది. అంటే బాహ్య ప్రమేయం లేకుండా ఉండేది. నీరు పల్లానికి ప్రవహించడం ఉదాహరణ. అంతేకాకుండా ఇంకా ఏవైనా సరే స్వభావం మారకుండా ఉండేటట్టుగా ఉంటే, దేశంలో కానీ కాలంలో కానీ, దేశాంతరంలో కానీ కాలాంతరం, వాటిని కూడా ప్రకృతి అనండి. సంసిద్ధికి, తపస్సు ద్వారా సాధించిన శక్తులు. వాళ్ళు జీవించి ఉన్నంతకాలం వారిని వీడిపోవు. ఇప్పుడు బాలమురళీకృష్ణ గారు లేకపోతే మన ఎంఎస్ అమ్మ అంత ఉన్నతికి వెళ్ళారంటే అది సాధించినటువంటి సిద్ధి కాదు. అష్టసిద్ధులంటే అణిమాదులే కావాలా? ఏ ప్రొఫెషనల్ హైయెస్ట్ దీన్ని వాళ్ళు సాధించారో అవి వాళ్ళను వేడిపోవు. అగ్ని యొక్క ఉష్ణము, ప్రకాశము ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా మారవు, స్వాభావికి. వైజాగ్లో ఉన్నా, సైబీరియాలో ఉన్నా నిప్పు వేడిగానే ఉంటుంది. తాతగారి కాలంలోనూ మనవడి గారి కాలంలోనూ కూడా నిప్పు వేడిగానే ఉంటుంది. సహజ, పుట్టుకతో వచ్చింది. పక్షులు ఎగరడానికి ఏ ఏ ఏ ఫ్లయింగ్ క్లబ్కి వెళ్ళాయి, చేపలు ఈదడానికి స్విమ్మింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాయా? సహజ. అకృత, కృత్రిమత్వం లేనిది. నీరు కిందకి పారడానికి ప్రత్యేకమైన ఇదేమీ అక్కరలేదు. నీళ్లు ఎప్పుడు కిందకు ప్రవహిస్తుంది. ఎవరి చేత సృష్టించబడనటువంటి నిత్య లక్షణము, కృత్రిమత్వము లేనిది. అంటే నాటకృతకం, చేయబడినది కాదు. ఇటువంటి లక్షణాలు వ్యావహారిక సత్యంలోనే మారడం లేదే. లౌకికమైనటువంటి లోకే అన్నారు. తాత్కాలికమైన మిథ్యావస్తుషు, మిథ్యావస్తువుల యందే తమ మూల స్వభావాన్ని ఎప్పటికీ మార్చుకోవడం లేదు. అటువంటప్పుడు లౌకిక వస్తువుల లక్షణాలే మారడం లేదు. ముఖ్య లక్షణాలు అయితే తెచ్చిపెట్టుకున్నవైతే మారుతున్నాయి. నీళ్లు వేడిగా ఉన్నాయి, ఆ వేడి అనేది తెచ్చిపెట్టుకున్న లక్షణం. మళ్ళీ ఆ మంట తీసిస్తే మళ్ళీ చల్లారిపోతుంది. తెచ్చిపెట్టుకున్న లక్షణం అయితే పోతుంది. సహజ లక్షణం అయితే కిందకి పడడం అనేది పోవడం లేదు. ముఖ్య లౌకిక వస్తువుల యందు లక్షణాలు మారలేదు. కిముత ఇక్కడే ఇలా ఉంటే అక్కడ చెప్పేదేముంది? కిముత కైముతిక న్యాయము. పరమార్థ బ్రహ్మమునందు మార్పు ఎలా ఊహిస్తారు? సాధారణంగా లౌకిక వస్తువుల యందే వాటి స్వభావాన్ని మార్చుకోవడం లేదు. మాయాకల్పిత వస్తువుల స్వభావమే మారినప్పుడు పుట్టుకలేని అజం బ్రహ్మ ఉన్నాడు. ఆ అజం బ్రహ్మ పారమార్థిక బ్రహ్మ స్వరూపము మారుతుంది. జీవుడయింది, ఇంకోటయింది, వైజాగ్ అయింది, బెంగళూరు అయింది, ఎయిర్ క్రాఫ్ట్ అయింది అని ఆ పరమాత్మని ఎలాగంటే చెప్తారు మీరు? బ్రహ్మ యొక్క ముఖ్య స్వభావము ఎన్నడూ మారదు, నిర్వికారం. పరమార్థతత్వం నిర్వికారం. కారణము, కార్యము, సృష్టి అంటే సవికారం. నిర్వికారంలో సవికారాన్ని ఏనాటికి కలగలుపు చేయలేవు. అది ఇట్ ఈజ్ ఏ టాక్టికల్ బ్లండర్. పుట్టుక ఉంటేనే 6 వికారాలు ఉంటాయి. అంటే ఒకటి ఉంటే 6 ఉంటాయి. అస్థి, జాయతే, వర్తతే, విప్రణిమతే, అపక్షీయతే, వినశ్యతి. అస్థి అంటే ఉనికి, అమ్మ కడుపులో పిండంగా ఉన్నాడు. జాయతే పుట్టాడు, వర్ధతే పెరిగాడు, విప్రణిమతే ముసలాడయ్యాడు, అపక్షీయతే బాగా వయసు అయిపోయి క్షీణించిపోయాడు, ఓ రోజు టపా కట్టేశాడు. వినశ్యతి నాశనం. ఏదైతే పుట్టిందో దానికి 6 లక్షణాలు ఉంటాయి. అజం బ్రహ్మకి అస్థి, జాతి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతే ఎలా ఉంటాయి? ఉండవు. ఓకే. జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూప గుణ దోషవర్జితం
దేశకాల విషయాతివర్తి యత్ యద్బ్రహ్మ తత్వమసి భావయాత్మని. షడ్భిరూర్మిభిరయోగి, షడ్భి ఊర్మితో అయోగి కలిసి ఉండదు. ఈ 6 లక్షణాలు దాని దగ్గర లేవు. షడ్భిరూర్మిభిరయోగి యోగి హృద్భావితం న కరణైర్విభావితం. యోగి హృదయాలలోనే తెలుస్తుంది, కరణైంద్రియాలతో నా విభావితం. బుద్ధ్యవేద్యం, నాట్ బై మైండ్. అనవద్యం, వద్యం అంటే చెప్పదగినది, మాటలతో చెప్పవచ్చు. అనవద్యం కెనాట్ బి డిస్క్రైబ్. బుద్ధ్యవేద్యం అనవద్యమస్తి యత్ బ్రహ్మతత్వమసి భవయాత్మని. బ్రహ్మతత్వమసి భవయాత్మని. షడ్భిరుర్మిభిరయోగి యోగి హృద్భావితం న కరణైర్విభావితం. బుద్ధ్యవేద్యం అనవద్యమస్తి యత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. వివేక చూడమని. తార్కిక వైరుధ్యం. బ్రహ్మ నిత్యం, నిర్వికారం, నిరంజనం, మార్పు చెందదు, అచ్యుతం. అదే బ్రహ్మ మార్పు చెందింది, జగత్ అయింది, నేనయింది, కుక్కపిల్ల అయింది, జగత్ కారణం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ అ లాజికల్ కాంట్రడిక్షన్. అనాది అయిన భగవంతుడు జగత్తుకు మూల కారణం అన్నది ఒక తార్కిక వైరుధ్యం. మరి ఎన్నో వాక్యాలు శృతి స్మృతులలో ఉన్నాయి కదా, అవన్నీ బోధనా సమయంలో అపవాద కాలంలో చెప్పేవి. ఫైనల్గా బ్రహ్మకు మార్పు ఉండదనే శృతి బోధిస్తుంది. భగవంతుడు కారణం కావాలంటే ఆయనలో మార్పు వికారం కలగాలి. స్వభావం మారదని నిరూపించబడినది కాబట్టి ఆయన బహురూపాలుగా, సృష్టిగా, జీవులుగా మారే ప్రసక్తే లేదు, లేదు, లేదు. ఓకే. బ్రహ్మము సృష్టికి నిజమైన కారణం కాదు. మరి కనిపిస్తున్నవన్నీ ఎలా వచ్చాయి? సృష్టి అనేది తాత్కాలికమైన అధ్యారోపణ, వివర్తము, రాజీ, మాయా. బ్రహ్మం కేవలం మాయా ప్రభావము వలన కల్పయత్యాత్మని ఆత్మానం ఆత్మాదేవ స్వమాయయ మాయాం ఏతాం తరంతితే మమ మాయా దురత్యయ అనేటటువంటి మాయ ప్రభావం వలన జగత్తుగా కనిపిస్తుందే తప్ప, వివర్తమైనదే తప్ప, రిఫ్లెక్టెడే తప్ప ఒరిజినల్గా మార్పు లేదు. యు ఆర్ అపారెంట్లీ బ్యూటిఫుల్ అన్నదానికి ఏమర్థమో సృష్టికి అంతే సత్యత్వము. నిజమైన సృష్టి జరగలేదు. ఇదే పొద్దున కూడా చెప్పుకున్నాం. వస్తువులపైన, అనుభవాలపైన, వ్యక్తులపైన, పొజిషన్స్ పైన మిథ్యత్వ బుద్ధి ఉండడమే సన్యాసం. వాట్ ఈస్ సన్యాస? రిలింక్విష్మెంట్ అంటే త్యాగము, సన్యాసము, వదిలివేయడం. దేనిని వదిలివేయడము? వస్తువు యందు సత్యత్వ బుద్ధిని వదిలివేయడం. అదే నిజమైన సన్యాసము. ఈ మిథ్యాత్వ బుద్ధి, వస్తువులన్నీ మిథ్య, సత్యబ్రహ్మయందే ప్రొజెక్ట్ అయ్యాయి, వివర్తమయ్యాయి అని తెలుసుకున్నదే సన్యాసము. భగవత్పాదుల డెఫినేషనే చూపించండి. సన్యాసము అంటే ఇక్కడి నుంచి ఇంకో ఆశ్రమంకి వెళ్ళి అక్కడ కాషాయ వస్త్రాలు, కమండలు పట్టుకుని ఉండడం కాదు. పేరు మారింది. ఎన్నాళ్ళు వీడిని గృహస్థ శర్మ అన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత శర్మానంద అని గురువుగారు పేరు పెట్టారు. ఇంతవరకు వీడిని రాచకొండ శర్మ ఏదో డాక్టరో యాక్టరో అన్నారు ఇక్కడ. సరే వీడు సన్యాసం పుచ్చుకున్నాడు. వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయాడు ఋషికేశ్. గడ్డాలు పెట్టాడు, జుత్తుగా తప్పించాడు, డ్రెస్ వేశాడు, ఒక కాషాయ రూపు వేశాడు. వాడి గురువుగారేమో సన్యాసం ఇప్పించారు. అరే నువ్వు ఇప్పటి నుంచి శర్మానందరా నీ పేరు అన్నాడు. అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఆశ్రమంలో తక్కువ శిష్యులు ఉన్నారు, పక్కవాడి ఆశ్రమంలో ఎక్కువ ఉన్నారు, వాళ్ళ శిష్యులు ఇక్కడికి వస్తే బాగుండు. మళ్ళీ మనస్పర్ధ. ఆ ఆశ్రమం డబ్బు కావాలి, ఎవడైనా డొనేషన్ అడగాలి, ముష్టెత్తాలి, తిండి కావాలి, ముష్టెత్తుకోవాలి, దానికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఈ కన్ఫ్యూషన్స్. మళ్ళీ అక్కడో సంసారం, దాన్ని సన్యాసి సంసారం. చేత నిజమైన సన్యాసం ఏమిటి? వస్తువుల యందు, అనుభవముల యందు, వ్యక్తుల యందు సత్యత్వ బుద్ధిని త్యజించడమే. అదే సన్యాసం. సమ్యక్ న్యాసము. సమ్యక్ అంటే చక్కగా అర్థం చేసుకొని, న్యాసం అంటే విడిచిపెట్టుట. దిస్ ఇస్ కాల్డ్ విద్వత్ సన్యాస. వివిధిష సన్యాస అంటే కాషాయాలు కట్టుకోవడం. కట్టుకోవడం తప్పులేదు. ఆయన కూడా
ఇదే వస్తువు యందు సత్యత్వ బుద్ధి పోతేనే సన్యాసి. వస్తువు యందు సత్యత్వ బుద్ధి ఉంచుకుంటే ఏ ఆశ్రమంలో ఉన్నా ఏ డ్రెస్సులో ఉన్నా అది సన్యాసం కాదు. హిపోక్రైట్ అని భగవద్గీత చెప్పింది. మిథ్యాచార సౌచ్యతే అంటూ చెప్పారు అక్కడ. ఓకే. అమృతత్వ లక్షణం జీవాత్మ యొక్క నిజమైన స్వభావము బ్రహ్మమే. కాబట్టి జీవాత్మ ఎప్పుడూ అమరమైనది. వెన్ ఆర్ యు ఇమ్మోర్టల్? యు ఆర్ ఎవర్ ఇమ్మోర్టల్. యు డోంట్ హ్యావ్ టు ట్రై ఫర్ ఇమ్మోర్టాలిటీ. దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఐఎమ్ ఐడెంటిఫైయింగ్ విత్ సంథింగ్ విచ్ ఇస్ మోర్టల్ అండ్ థింక్ ఐఎమ్ డై. మోక్షకాలంలో మాత్రమే కాదు, సర్వదా సత్యం. మనకు చావు లేదు. మనము అమరులము. నజాయతే మ్రియతే వా కదాచిత్. ఆత్మల అనేకత్వము బహుత్వము కేవల ఔపాధికము, భ్రాంతి. ఏకమేవ సదనేక కారణం కార్యకారణ విలక్షణం స్వయం. అటువంటి బ్రహ్మ తత్వమసి భావయాత్మని షట్భిరుర్మిభిరయోగి యోగిర్ భావితం న కరణైర్విభావితం బుద్ధ్యవేద్యమనవద్యమస్తి యత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. భ్రాంతి కల్పిత జగత్కలాశ్రయం అంటే ఇలాగ 13 శ్లోకాలు ఉన్నాయి. నిజమైన సృష్టి లేదు, ఉత్పత్తి లేదు, నా నిరోధో నా చోత్పత్తి, నా బద్ధ నచ సాధక నా ముముక్షు నైవ ముక్త. ఇది సహజమైన స్వభావమే ఆ నిర్వికార అజాత అజం బ్రహ్మ నీవే తత్వమసి. ఏతద్ ఉత్తమం సత్యం ఎత్ర కించిన్ న జాయతే. దేని ఎందైతే ఏ సృష్టి పుట్టుకోలేదో దట్ ఈస్ ద అబ్సల్యూట్ సత్యం, ట్రూత్. న చక్షుషా గృహ్యతే నాపి వాచ న అన్యైర్దేవై తపసా కర్మణా. Beautiful. The same thing this sloka is telling, our summarizing our discussion. Jnana prasadena visuddha sattva tatastu tam pashyate nishkalam dhyayamanaha. Ahamasmi, 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 soham, 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 ahamasmi, ahamasmi.